నా మాట వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పత్రిజీ అమ్మ స్వర్ణమానమ్మకు సతీ సమేత సప్తర్షుల జూమ్ సెషన్ అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ప్రతిరోజు అద్భుతంగా ముందుకెళ్తున్న సతీ సమేత సప్తర్షుల జూమ్ సెక్షన్ లో ఈ రోజు వస్తున్న వారు గ్రేట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ అన్నపూర్ణ మేడం భగవద్గీత సారాన్ని మనందరికి తెలియజేయడానికి వచ్చి ఉన్నారు. వారికి జూమ్ తరఫున స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. అందరికీ శుభం. నమస్తే అమ్మ. అందరికీ శుభం. వాయిస్ వినిపిస్తుంది కదా? నా వాయిస్ వినిపిస్తుంది మేడం. మనం అందరం ఇంత ఆనందంగా ఉండడానికి కారకుడైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా పద నమస్కారాలు తెలియజేసుకుంటూ, యోగేశ్వరేశ్వరుడైన కృష్ణ పరమాత్మకు అలాగే వేదవ్యాసుల వారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఈ యొక్క సప్త ఋషుల ధ్యానం, ఈ జూమ్ సెషన్ ని ఎంతో చక్కగా నిర్వహిస్తున్న శైలేష్ రెడ్డి గారికి, వాసిరెడ్డి మేడం, ఇంకా ఈ టీం అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాస్టర్స్, మరి మనం ఇప్పుడు జ్ఞాన యోగం గురించి తెలుసుకుంటున్నాము. ఎంతో చక్కటిది. మనం కర్మయోగం నుంచి జ్ఞాన యోగానికి వచ్చాము. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని నేను ముందు సూర్యుడికి ఇచ్చాను. సూర్యుడేమో వైవస్వత మనువుకి అందించాడు. వైవస్వత మనువేమో ఇక్ష్వాకు కులానికి వాళ్ళకి అందించాడు అని చెప్పి కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. చెప్తే నువ్వు అంత పెద్దోడివా అని అర్జునుడు అడిగిన ప్రశ్నకి, నాకు నీ జన్మలు తెలుసు, నా జన్మలు తెలుసు, మన ఇద్దరం ఎన్నో అనేక జన్మలు ఎత్తాము, నీకు తెలియదు, నీ గురించి నాకు తెలుసు, నా గురించి తెలుసు, నీ గురించి తెలుసు కృష్ణుడు పరమాత్మ అర్జునుడికి చెప్తాడు. అంటే మనం అనేక జన్మలు ఎత్తాము, ఇంకా ముందు కూడా మనకి జన్మలు ఉంటాయి అనే సత్యాన్ని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఎప్పుడెప్పుడైతే అధర్మం పెరిగిపోతుందో, ఎప్పుడెప్పుడైతే భూమి మీద అజ్ఞానం పెరిగిపోతుందో, అప్పుడప్పుడల్లా ఆ పరమాత్మ జన్మ తీసుకుని భూమి మీదకి వచ్చి ఆ అజ్ఞానాన్ని తొలగించడానికి తను ప్రయత్నం చేస్తాడు లోక కళ్యాణం కోసం అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకొక శ్లోకం, 4వ అధ్యాయం 10వ శ్లోకం అండి. వీతరాగ భయక్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగతాః. వీతరాగ భయక్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగతాః. అనురాగము, భయము, క్రోధము వదిలి నాయందు అంటే ఆత్మయందు మనస్సు లగ్నం చేసి జ్ఞాన తపస్సుతో పునీతులైన వాళ్ళు నన్నే ఆశ్రయిస్తారు. అంటే మనం అనురాగము, భయము, క్రోధము అన్నిటిని విడిచిపెట్టి ధ్యానం చేస్తూ ఉంటే అవన్నీ ఆటోమేటిక్ గా తగ్గుతూ ఉంటాయి. మాం ఉపాశ్రిత అంటే మనల్ని మనం, మన యొక్క ఆత్మని ఆశ్రయించాలి.
మనం ఎవరిని ఆశ్రయించాలంటే మన ఆత్మని ఆశ్రయించాలి. బయట ఎవరినో ఆశ్రయిస్తే ఏది జరగదండి. మనలో ఉన్న ఆత్మ అంతర్ముఖం అవ్వాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అంతర్ముఖం అవ్వమంటున్నాడు. అంతర్ముఖమయ్యి జ్ఞాన తపస్సు ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో ఆ జ్ఞానం, ఆత్మ జ్ఞానం అనేది మన లోపల వెళ్లి విరుస్తుంది. అదే మన కర్మలన్నిటిని కరిగిస్తుంది. ఆ జ్ఞాన తపస్సు వల్లే మన కర్మలు కరుగుతాయి. అంతేగాని మనం ఇంకెన్ని మార్గాలు పట్టుకున్నా ఆ మార్గాల వల్ల మన కర్మలు తరగవు. కర్మలు తీరాలంటే ధ్యానం చెయ్యాలి, జ్ఞానాన్ని పొందాలి. మనం ఎన్నో గత సంస్కారాల నుంచి, గత జన్మల నుంచి తెచ్చుకున్న ఆ గత జన్మ కర్మల్ని తగ్గించుకోవాలి అంటే ధ్యానం చేయాలి. అప్పుడు మనం ఇంతగా అనుభవించాల్సింది ఇంతతో పోతుంది అనమాట. ఇంతతో పోతుంది ధ్యానం చేస్తే. మనకేదో ఒక గత జన్మది ఏదో పెద్దగా అనుభవించాల్సింది ఉంటే చిన్న దానితో పోతుంది. అందుకని ధ్యానం చేయడం వల్ల ఆ జ్ఞాన తపస్సు వల్ల పునీతం అవుతుంది. మన కర్మలు దగ్ధమైపోతాయి. అనురాగము, భయము, క్రోధము ఇంతకు ముందు కూడా చెప్పారు మనకి. ఇంతకు ముందు అధ్యాయాల్లో కూడా వీటిని విడిచిపెట్టాలి అని. అంటే అతి మమకారం ఉండకూడదు. అనురాగము అంటే భయం ఉండకూడదు, క్రోధం ఉండకూడదు. క్రోధం గురించి అస్తమాను చెప్తున్నారు. ఆ రజోగుణం వల్ల క్రోధం పుడుతుంది. అందుకని ఆ క్రోధాన్ని మనం ఎప్పుడు కూడా ఎరుకతో గమనించుకుంటూ ఉండాలి. క్రోధం ఉండకూడదు. ఈ మూడు కూడా ఎవరైతే లేకుండా ధ్యానం చేస్తూ ఆ జ్ఞాన తపస్సుతో పునీతులవుతారో వారు అంటే మాం ఉపాశ్రితాహ ఆత్మను ఆశ్రయిస్తారో వారు మద్భావమాగతాహ వారు ఆత్మనే పొందుతారు. అంటే ఆ పరమాత్మ స్థితిని పొందుతారు. ఎవరైతే ఆ జ్ఞాన తపస్సుతో మన ఆత్మని మనం ఆశ్రయిస్తామో వారు ఆ ఆత్మనే పొందుతారు. పూర్ణాత్మ స్థితిని, పరమాత్మ స్థితిని పొందుతారు. ఇంకొక శ్లోకం చూద్దామండి. 4వ అధ్యాయం 11వ శ్లోకం. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్తంతే మనుష్యాః పార్థ సర్వసః. మరొకసారి. ఏ యదా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మనువర్తంతే మనుష్యాః పార్థ సర్వసః. ఎవరు ఏ విధంగా నన్ను సేవిస్తే వాళ్ళను ఆ విధంగానే నేను అనుగ్రహిస్తాను. మానవులందరూ ఎప్పుడూ నా మార్గాన్నే అనుసరిస్తున్నారు. అంటే నన్ను ఎవరు ఏ విధంగా ఇప్పుడు పాండవులు ఏమనుకున్నారండి? అర్జునుడు వాళ్ళు ఏమనుకున్నారు? బావ అనుకున్నారు. ఇంకొకళ్ళు మిత్రుడు అనుకున్నారు. ఇంకొకళ్ళు గురువు అనుకున్నారు. అలాగా వాళ్ళని కుంతిదేవి ఏమనుకుంది? తన మేనల్లుడు అనుకుంది. అలా ఎవరు ఏ విధంగా తనని చూస్తే నేను ఆ విధంగానే వాళ్ళకి అనుగ్రహాన్ని ఇస్తాను. నన్ను భగవంతుడు అనుకుంటే భగవంతుడిగా అనుగ్రహిస్తాను. మీ పూర్ణాత్మ అనుకుంటే మీకు పూర్ణాత్మగా సహకారాలు అందిస్తాను. నన్ను మిత్రుడు అనుకుంటే మిత్రుడిలాగే ఉంటాను. గురువు అనుకుంటే గురువులాగే ఉంటాను. మీరు నా పట్ల ఏ విధమైన భావంతో ఉంటారో నేను ఆ విధంగా మిమ్మల్ని అనుగ్రహిస్తాను. అంటే స్నేహితుడు అనుకుంటే కుచేలుడికి స్నేహితుడు. మరి స్నేహితుడు లాగా కుచేలుడిని ఎంత చక్కగా ఎంత ప్రేమగా చూసుకున్నాడండి. కుచేలుడికి ఏమీ లేదు.
కానీ స్నేహితుడైన భార్య అంటుంది, కుచేలుడి భార్య, మీ స్నేహితుడే కదా, వెళ్ళి అడిగితే ఏమైనా ఇస్తారు అంటే, పాపం ఆయనకి అలా ఇష్టం ఉండదు కుచేలుడికి. ఎంత బీదవాడైనా, ఎంత తను ఎంత బీదవాడైనా స్నేహితుడు ఒక రాజైనా వెళ్ళి అడగడానికి ఇష్టం లేదు. ఏమెళ్తాను, ఒక పట్టుకెళ్ళడానికి కూడా ఏమీ లేవు నా దగ్గర. ఒక స్నేహితుడిని గాని, ఒక గురువుని గాని కలవడానికి వెళ్ళేటప్పుడు, భగవంతుడి దర్శనానికి వెళ్ళేటప్పుడు గాని మనం ఖాళీ చేతులతో వెళ్ళం. గురువు దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం చూడండి, స్నేహితుల ఇంటికి వెళ్తూ ఉంటాం, ఏదైనా కొంచెం తీసుకెళ్తాం. ఏదో అయ్యో పిల్లలు ఉంటారే, స్వీట్ తీసుకెళ్దాం, ఏ ఫ్రూట్స్ తీసుకెళ్దాం అనుకుని తీసుకెళ్తాం కదా. అలాగే గురువు దగ్గరికి, అలాగే దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు అని నేను ఈ ఉట్టి చేతులతో ఏం వెళ్తాను అని అంటాడు కుచేలుడు. అప్పుడు భార్య అంటుంది, అయితే ఉండండి అని చెప్పి ఆ పక్కింటి వాళ్ళు దగ్గర కొంచెం అటుకులు అడిగి తీసుకొచ్చి అవి కొంగులో మూటగట్టి ఇచ్చి పంపిస్తుంది అనమాట. ఇచ్చి పంపిస్తే వెళ్తాడు. చూసిన వెంటనే ఆనందం కృష్ణుడికి. తన చిన్ననాటి స్నేహితుడు వచ్చాడని ఎంత ఆనందపడిపోతాడో. ఆనందపడిపోయి ఆ కుర్చీలోంచి, తను కూర్చున్న సింహాసనంలోంచి దిగేసి తన స్నేహితుడిని తీసుకెళ్లి ఆ సింహాసనంలో కూర్చోబెట్టి చెంబుతో నీళ్లు తెమ్మని, పళ్ళు తెమ్మని పాదాలు కడిగి నా కోసం అప్పుడు కూడా తను తెచ్చిన మూట ఇవ్వడానికి సిగ్గుపడతాడు. ఆయన మహారాజు, ఆయనకు బోళ్ళన్నీ పంచభక్ష పరమాన్నాలు ఉంటాయి. నేను తెచ్చిన ఈ కొంగులో అటుకులు ఏం పెడతాను అని పాపం చాలా ఇబ్బంది పడతాడు అనమాట అండి కుచేలుడు. అయితే నా కోసం ఏం తెచ్చావు మిత్రమా, నా కోసం ఏం తెచ్చావు అని చెప్పేసి ఆ కొంగులో ఉన్న అటుకులు తీసుకుని 3 గుప్పళ్ళు, అంటే స్నేహితుడి గురించి తెలుసు. ఇప్పుడు ఆ స్నేహితుడి పరిస్థితి తెలుసు. తనంతట తను వస్తే గాని అనుగ్రహించడు భగవంతుడు కూడా. వచ్చాడు కాబట్టి అనుగ్రహించాడు. అంటే అక్కడతో ఆ కుచేలుడి యొక్క కర్మ పూర్తయింది. అంటే అక్కడ తన స్నేహితుడిని పరమాత్మగా తెలుసుకున్నాడు. అప్పుడు గబగబా ఆ మూటలోంచి ఆ అటుకులు తీసుకుని 3 గుప్పలు నోట్లో వేసుకుంటాడు. అక్కడ ఇక్కడ ఎప్పుడైతే ఈ అటుకులు నోట్లో వేసుకోవడం ఉన్నాడో, అక్కడ కుచేలుడు ఇంటి దగ్గర వాతావరణం అంతా మారిపోతుంది. చక్కగా ఒక పెద్ద ఇల్లు వచ్చేస్తుంది, ఆస్తుపాస్తులు వచ్చేస్తాయి, అన్ని వచ్చినాయి అన్నమాట. అంటే అప్పుడు ఈ విధంగా భగవంతుడు అనుగ్రహం అనేది ఎప్పుడు ఎవరిని ఏ విధంగా అనుగ్రహిస్తాడో తెలియదు. అంటే మనం ఇక్కడ కుచేలుడి పరిస్థితి అది కాబట్టి అక్కడ ఆ విధమైన అనుగ్రహం ఇచ్చాడు. అంటే పాపం పూటకి తినడానికి కూడా ఇది లేదు. ఎప్పుడైతే తన స్నేహితుడిగా భావించి దూరంగా ఉండిపోయాడు, ఇప్పుడు దగ్గరకు వచ్చాడు, పరమాత్మగా తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఆ పరమాత్మ ఆ అనుగ్రహాన్ని ఇచ్చాడు కుచేలుడికి, తన స్నేహితుడికి. నువ్వు ఎలా భావిస్తే నేను అలా ఉంటాను. నువ్వు స్నేహితుడిగా భావిస్తే స్నేహితుడిగా ఉంటాను. గురువుగా భావిస్తే గురువుగా ఉంటాను. నువ్వు నన్ను బావ అనుకుంటే అంతే ఉంటాను అని చెప్పి చెప్తున్నాడు. మీరు ఏ విధంగా సేవించిన వాళ్ళని నేను ఆ విధంగా అనుగ్రహిస్తాను. మీరు ఏ విధంగా నన్ను సేవిస్తే, ఏ విధంగా భావిస్తే నేను ఆయా విధాలుగా అనుగ్రహిస్తాను అని చెప్పేసి. కృష్ణుడు అంటే అందరూ ఎలా చూస్తారండి? ఒక రూపంగా చూస్తున్నారు. ఆయనది ఒక రూపం కాదు. ఆయన ఒక పరమాత్మ స్థితి. ఆ పరమాత్మ స్థితిని తెలుసుకోవాలి అంటే మనం ఈ బాహ్య నేత్రాలతో పూజలు చేస్తే సరిపోదు. అంతర్నేత్రం ద్వారా మన లోపలికి వెళ్ళి ఆ పరమాత్మని పొందాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ మనకు ముందు శ్లోకంలో ఏం చెప్పాడు? మాం ఉపాశ్రితాహ, మన ఆత్మని ఆశ్రయించి మద్భావం ఆగతాహ, అప్పుడు ఆత్మను పొందాలి అని. మన ఆత్మను ఆశ్రయిస్తేనే మనం మన ఆత్మని పొందుతాము. అంటే కృష్ణుణ్ణి మనం రూపంగా చూస్తే రూపంగానే ఉంటాడు. మన పూర్ణాత్మగా చూస్తే అర్జునుడు ఏం చేశాడండి?
అర్జునుడు నువ్వే నాకు శరణం ముందులో బావే అనుకున్నాడు, కానీ తర్వాత తెలుసుకున్నాడు ఆయన పరమాత్మ అని. తెలుసుకుని నా రథానికి నువ్వు సారథిగా ఉండి చాలన్నాడు. మహాభారత యుద్ధం జరిగేటప్పుడు ఆపడానికి ఎన్నో సార్లు ప్రయత్నిస్తాడండి కృష్ణ భగవానుడు, కానీ కౌరవులు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయేసరికి ఇంకా సరే చేసేది ఏం లేదు, జరగాల్సిందే ఇంక యుద్ధం. ఎందుకంటే ఆ ధర్మాన్ని తొలగించి ధర్మాన్ని నిలబెట్టడానికి కృష్ణుడు వచ్చాడు. ధర్మాన్ని నిలబెడదామని ఎన్నో రకాలుగా యుద్ధం జరగకుండా, ఏ ప్రాణహాని జరగకుండా ధర్మాన్ని నిలబెట్టడానికి తన ప్రయత్నాలు తను చేశాడు. చేసినా గాని కౌరవులు ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదు కాబట్టి యుద్ధం జరిగి తీరాల్సిందే. అక్కడ ధర్మాన్ని నిలబెట్టడం కోసం యుద్ధం చేసి తీరవలసిందే. అందుకని సరే యుద్ధానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కృష్ణుడు పడుకున్నాడటండి. దగ్గరికి దుర్యోధనుడు వచ్చాడట. ఇంకా యుద్ధ సన్నాహాలు మొదలవుతున్నాయి కదా, కృష్ణుడి సహాయ సహకారాల కోసం వచ్చాడు. అర్జునుడు వచ్చాడు. అప్పుడు దుర్యోధనుడికి అహంకారం ఎక్కువ కదా, కాళ్ళ దగ్గర కూర్చోలేదు, వెళ్ళి తల దగ్గర కూర్చున్నాడు. తల దగ్గర కూర్చో ఉంటే పడుకున్న భగవానుడు తల దగ్గర ఆ కుర్చీలో కూర్చున్నాడండి. దుర్యోధనుడు వచ్చి కాళ్ళ మీద కాలు వేసుకుని టీవీగా కూర్చున్నాడు. అర్జునుడు వచ్చి వెనకాల దుర్యోధనుడు వెనకాల అర్జునుడు వచ్చాడు. వచ్చి అర్జునుడు వీళ్ళ పాదాలకు నమస్కారం చేసుకుని, అంటే మొదట్లో బావ అనుకున్నాడు కానీ ఆయన భగవంతుడు అని అర్థమైంది. అప్పుడు పాదాలకు నమస్కారం చేసుకుని పాదాల దగ్గర కూర్చున్నాడు. అయితే కళ్ళు తెరిచేసరికి మనకి ఎవరు కనపడతారు? మనం పడుకున్న వాళ్ళము ఇలా కళ్ళు తెరిచేసరికి మన పాదాల దగ్గర ఎవరున్నారో వాళ్ళే కనపడతారు. అందుకని ముందుగా అర్జునుడిని చూశాడు, తర్వాత ఇలా చూశాడు దుర్యోధనుడిని. అప్పుడు అన్నాడట, అర్జున నీకేం కావాలో కోరుకో అని. అదేంటి నేను కదా ముందొచ్చాను అని దుర్యోధనుడు అంటాడు. అంటే దుర్యోధనుడు నువ్వు ముందొచ్చి ఉండొచ్చు కానీ నేను ముందు చూసింది అర్జునుడినే అని చెప్తాడు. అందుకని నేను చూసింది మొదట అర్జునుడినే కాబట్టి అర్జునుడిని కోరుకోమంటున్నానని. కాదని దుర్యోధనుడు గొడవ పెడతాడు. గొడవ పెడితే అర్జునుడు సరే ఆయన్నే కోరుకోమనంటే ఏం కోరుకుంటాడండి? అంటే దుర్యోధనుడు వాళ్ళు పూర్తిగా బాహ్య రూపంగా చూస్తున్నారు. అందుకని పరమాత్మని ఆయన పరమాత్మగా చూడట్లేదు, భగవంతుడిగా చూడట్లేదు కృష్ణుడిని. పూర్తి బాహ్య స్థితిని చూస్తున్నారు, ఆయన మనిషిలా చూస్తున్నారు. కాబట్టి ఆయన ఒక రాజులా చూశారు. కాబట్టి నీ సైన్యాన్ని నాకివ్వు, నీ గుర్రాలు, ఏనుగులు, నీ అక్షౌణీలు ఇవన్నీ ఉన్నాయి, సైన్యము నీ మొత్తం సైన్యం అంతా నాకే కావాలి అని చెప్పి దుర్యోధనుడు అడుగుతాడు. మనం కూడా అలాగే అడుగుతాం కదండి, భగవంతుడిని ఏమడుగుతాము? నాకు ఆస్తుపాస్తులు కావాలి, ఇవి కావాలి, అవి కావాలి అని అడుగుతాం గాని నా రథానికి అంటే ఈ జీవితానికి నువ్వు సారథిగా ఉండి నువ్వు నడిపించు అని మనం అడగం. దుర్యోధనుడు లాగా కోరుకుంటాం, మాకు అవి కావాలి, ఇవి కావాలి అని. అంటే భౌతిక స్థితిలో చూస్తున్నాం. ఒక మనిషి రూపంలో మనం ఎలా రూపంలో ఉన్నామో ఆ రూపంలోనే ఆయన్ని చూస్తున్నాము. చూసి ఆ విధంగానే మనం పూజిస్తున్నాము. ఎందుకు పూజిస్తున్నాము? ఇవి కావాలి, అవి కావాలని కోరికలతో పూజిస్తున్నాము. కానీ ఆయన భగవంతుడిగా చూస్తే నా జీవితానికి అర్జునుడు ఏమడిగాడు? దుర్యోధనుడు అలాగ అడిగిన తర్వాత అర్జునుడు ఏమన్నాడట? నువ్వు నా రథానికి సారథిగా ఉండి చాలు నాకు. దుర్యోధనుడు అనుకున్నాడు, ఏంటి పిచ్చోడు, నేనేమో అన్ని సైన్యాలు ఇవన్నీ అడుగుతుంటే నువ్వు మాత్రం నా రథానికి సారథిగా ఉండి చాలని చెప్తున్నాడు. ఇంకా ఇవన్నీ అడిగేస్తాడు అనుకున్నాను, ముందు వచ్చాడని అవకాశం ఇస్తాను అని చెప్పేసి దుర్యోధనుడు భయపడ్డాడు. కానీ అర్జునుడు ఏం చేశాడండి? రథానికి సారథిగా ఉండి చాలు అని చెప్పాడు. ఎందుకంటే ఈ సృష్టి అంతా పరమాత్మలోనే ఉంది. పరమాత్మ ద్వారానే ఈ సృష్టి నడిపించబడుతుంది. ఈ సమస్త సృష్టి, ఈ సమస్త ప్రకృతి కూడా ఆయన చేతే నడిపించబడుతుంది. అటువంటి పూర్ణాత్మ అటువంటి పరమాత్మ మన ఈ రథానికి, దేహము అనే రథానికి రథసారథిగా ఉండి నడిపిస్తానంటే ఇంకా మనం హాయిగా కళ్ళు మూసుకుని నడవచ్చు అనమాట. అర్జునుడు ఏం చేశాడు? చక్కగా కూర్చున్నాడు.
ఏం చేయలేదు. భగవానుడు ఏం చేశాడంటే కూర్చున్నాడు, రథాన్నే నడుపుతున్నాడు, ఇటు తీసుకెళ్తున్నాడు అటు తీసుకెళ్తున్నాడు. అంటే ఎటు నడిపించాలో అటు నడిపిస్తున్నాడు, ఎటు శత్రువులు ఉన్నారో అటు నడిపిస్తున్నాడు ముందు కూర్చొని. రథసారథి కరెక్ట్ గా ఉంటేనే యుద్ధం చేసేవాడు సరిగ్గా యుద్ధం చేస్తాడు. కాబట్టి అక్కడ పరమాత్మ మన రథసారథిగా ఉన్నప్పుడు అర్జునుడు కోరుకున్నట్టుగా మన ఈ దేహము అనే రథానికి మనం ఆ పరమాత్మని సారథిగా చేసుకోవాలి అంటే మనల్ని మామోపాశ్రితాహ, మన ఆత్మను మనం ఆశ్రయించాలి. మన ఆత్మను మనం ఆశ్రయించినప్పుడు, మన లోపలికి మనం అంతర్ముఖమైనప్పుడు, మన ఆత్మని మనం ఆశ్రయించినప్పుడు ఆయన్ని తెలుసుకుంటాము. మనలో ఉన్న ఆ పరమాత్మని తెలుసుకుంటాము. తెలుసుకున్నప్పుడు ఆ పరమాత్మే మనకి సారథిగా అవుతాడు. అప్పుడు మన మన రథాన్ని, మన ఈ జీవితాన్ని మనం ఏదో నడిపించేసుకుంటున్నామో అనుకున్నాం. ఇన్నాళ్ళు నేను అనే అహంకారంతో ఉన్నాము. నేనే చేస్తున్నాను, నేనే వెళ్తున్నాను, నేనే తెస్తున్నాను అని. అప్పుడు తెలుసుకుంటాం అనమాట, ఇది నేను కాదు. అదే నిష్కామ కర్మయోగంలోకి వెళ్తాం మనం. మనం కర్మయోగం గురించి ఏం చెప్పాడంటే నిష్కామ కర్మయోగం గురించి చెప్పాడు. నిష్కామ కర్మ చేస్తే నిష్కామ కర్మని ఆచరించమని చెప్పాడు. నిష్కామ కర్మ ఎలా ఆచరించాలి అంటే ఏం లేదు, మనం చేసే పనే. ఇక్కడ అది నేను అనుకుని చేస్తే కర్మయోగము, దానివల్ల పాప పుణ్యాల ఫలాలు, అది నేను కాదు, నాతో చేయించబడుతుంది అనుకుంటే నిష్కామ కర్మయోగము. దానివల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి? మంచి అద్భుతమైన, మనం నిన్న చెప్పుకున్నాం, నిష్కామ కర్మ వల్ల ఏంటంటే తరగని ఫిక్స్డ్ డిపాజిట్ లాంటి ఒక ఇన్కమ్ మనకు ఉంటుంది అనమాట నిష్కామ కర్మయోగం ద్వారా. ఇప్పుడు 4వ అధ్యాయం 10వ శ్లోకం అండి. చాతుర్వర్ణం మయా స్పష్టం గుణకర్మ విభాగయః తస్య కర్తారమపి మాం విద్వ కర్తారమవ్యయం. చాతుర్వర్ణం మయా స్పష్టం గుణకర్మ విభాగయః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే 4 వర్ణాల సముదాయం గుణకర్మల విభాగాన్ని అనుసరించి నా చేత సృష్టించబడింది. ఈ రకమైన సృష్టి రచనకు కర్తను నేనే అయినప్పటికీ నాశరహితమైన నన్ను అకర్తగానే నువ్వు తెలుసుకో. అంటే మనకి చాతుర్వర్ణం మయా స్పష్టం గుణకర్మ విభాగయ, మన గుణాలను బట్టి మన కర్మలను బట్టి 4 వర్ణాలుగా విభజించారండి. శూద్రులు, వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు, మనకి 4 వర్ణాలు ఉన్నాయి, 4 కులాలు. అంటే ఈ కులాలు ఎలా విభజించబడ్డాయి అంటే మన యొక్క జన్మలు, కర్మలు, మన గుణాలు, తమో గుణము, రజోగుణము, సత్వగుణము, శుద్ధ సాత్వికము, ఈ స్థితుల్ని బట్టి, మన గుణాల యొక్క స్థితుల్ని బట్టి, మన కర్మలు బట్టి మన గుణాలు ఉంటాయి. అంటే మన చేసే పనులు బట్టి మన యొక్క గుణాలు ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఆ కర్మలు, ఆ గుణాలని బట్టి మన వర్ణాలు ఉన్నాయంట. చాతుర్వర్ణం 4 వర్ణాలు, 4 వర్ణాలుగా విభజించింది నేనే, కానీ నేను అకర్తగానే ఉన్నానని నువ్వు తెలుసుకో. నేను అవ్యయుడును, నాశనరహితమైన, అంటే అవ్యయుడు. కర్తారం అవ్యయం అన్నారు కదా, అంటే భగవంతుడు కర్తగానే ఉన్నాడు కానీ నాశన రహితుడు కాదు, ఎప్పుడూ శాశ్వతంగా ఉండేవాడు. ఈ విభజించింది ఆయనే అవ్వచ్చు, కానీ ఆయన మాత్రం అకర్తగానే ఉన్నాడు అని చెప్తున్నారు. అయితే ఈ 4 వర్ణాలు అంటే ఇవన్నీ కూడా ఈ మన ఆరా అండి, మనలోని ఆరా. ఈ వర్ణాలంటే ఆరా కలర్స్. తమో గుణంలో ఉన్నప్పుడు ఒక రంగు, రజోగుణంలో ఉన్నప్పుడు ఒక రంగు, సత్వగుణంలో ఉన్నప్పుడు ఒక రంగు, శుద్ధ సాత్విక స్థితికి వెళ్ళినప్పుడు ఒక రంగు. ఇలా మన యొక్క ఆరా కలర్స్ మారుతూ ఉంటుంది. దానిని బట్టి మనం మన యొక్క గుణాల యొక్క, అంటే ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము అనేది ఆ ఆరా చూడగలిగిన వాళ్ళకి తెలుస్తుంది, గురువులకు తెలుస్తుంది.
మన యొక్క ఆరా మనం చూసుకోగలిగినా తెలుస్తుంది. గురువులు కూడా మన ఆరాను బట్టి, ఇప్పుడు గురువు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చూస్తాడు అంటే, మనం గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి మన ఆరా తెలిసిపోతుంది. ఆ ఆరా తెలిసిపోయినప్పుడు మన స్థాయి ఏంటి అనేది కూడా గురువులకు అర్థమైపోతుంది అనమాట అండి. మనం ఏ స్థాయిలో ఉన్నాము, తమోగుణ స్థాయిలో ఉన్నామా, రజోగుణ స్థాయిలో ఉన్నామా, సత్వగుణ స్థాయిలో ఉన్నామా, శుద్ధ సాత్విక స్థితిలో ఉన్నామా అనేది మన యొక్క ఆహారాన్ని బట్టి వాళ్ళు గుర్తిస్తారు. గురువు దగ్గరికి వెళ్ళేసరికి మనకు కూడా తెలుస్తూ ఉంటుందండి. ధ్యానం చేసి సాధనలు పెంచుకున్న వాళ్ళకి, ఇప్పుడు ఒక మనిషి మన దగ్గరికి వస్తున్నాడు అంటే, ఒక మనిషితో మాట్లాడుతున్నాము అంటే, కొంతమంది కంటితో కనిపించకపోవచ్చు, ఆ కలర్స్ కనిపించకపోవచ్చు, కానీ వాళ్ళ యొక్క ఆత్మస్థితి ఏంటి అనేది మనం గ్రహించగలుగుతాము. కొంతమందికి ఉంటుంది ఆ స్థితి. అలా మన యొక్క ఈ వర్ణం అంటే రంగు, ఆరా కలర్స్ అంటే మన మనోమయ కోసం ఆస్ట్రల్ బాడీ, ఆస్ట్రల్ బాడీలో ఉంటుంది, మన మనోమయ కోసంలో ఉంటుంది. మన మనోమయ కోసం మార్పులు చెందుతూ ఉంటుంది. ఈ తమోగుణ, రజోగుణ, సత్వగుణ ఈ మార్పులు చెందేది ఏంటంటే మన లోపల మన మనోమయ కోసంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే ఆ బద్ధకము, ఆ తిండి నిద్ర, తమోగుణం అనేది ఏంటి? తిండి నిద్ర బద్ధకం, తినడం కోసమే పుట్టాం మనం ఈ భూమి మీద అని తిండి నిద్రతో ఉండేవాళ్ళు తమోగుణం. రజోగుణం అంటే వైశ్యులు. ఈ శూద్రులను ఎందుకు అన్నారంటే కష్టపడి పని చేస్తూ తినడం నిద్రపోవడం, ఈ శూద్రాది వర్ణాల వాళ్ళు ఉంటారు. వైశ్యులు అంటే వాళ్ళు సంపాదన, ధన సంపాదన. రజోగుణం కోరికలు, తృప్తి చెందదు కోరికలు, అది రజోగుణం. క్షాత్ర ధర్మం, క్షత్రియ ధర్మం, అది సత్వగుణం. శుద్ధ సాత్విక స్థితి ఏంటంటే బ్రాహ్మణులు. అంటే గురువు గారు ఏం చెప్తారంటే, బ్రాహ్మణ కులంలో పుట్టిన బ్రహ్మ జ్ఞానం ఉన్నవాడే బ్రాహ్మణుడు, బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడే బ్రాహ్మణుడు. అంటే ఇక్కడ మన ఆరాన్ని బట్టి మన స్థితులు ఉన్నాయి. మనం బ్రహ్మజ్ఞానం కలిగితేనే బ్రాహ్మణులు అవుతాము. అంతేకాని కొంతమంది బ్రాహ్మణుల కులంలో పుట్టి కూడా భ్రష్టు పట్టిపోతూ ఉంటారు. బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు కాదు. క్షత్రియ కులంలో పుట్టినంత మాత్రాన ధీరత్వం లేకపోతే, ధీరుడు కాకపోతే క్షత్రియుడు కాడు. పిరికితనం ఉంటే క్షత్రియుడు ఎలా అవుతాడు? క్షత్రియ కులంలోనే పుట్టుండొచ్చు, కానీ పిరికితనం ఉంటే భయం, పిరికితనం ఉండకూడదు. క్షత్రియులకి ధీరులుగా ఉండాలి. అర్జునుడు ఎవడు? క్షత్రియుడు, ధీరత్వంతో ఉన్నవాడు. కానీ ఇప్పుడు ఏం చేశాడు? ఈ నేను నాది అనే ఇంటిలో యుద్ధం వచ్చేసరికి భయంతో, ధీరుడల్లా భయంతో కృంగిపోయాడు. అది క్షత్రియ లక్షణం కాదు. అందుకని క్షత్రియ కులంలో పుట్టిన వాళ్ళందరూ క్షత్రియులు కాదు. వాళ్ళలో భయము, పిరికితనము ఉంటే వాళ్ళు క్షత్రియులు కాదు. అలాగే తృప్తి లేకపోతే వైశ్యుడు కాదు. కోరికలకి ఇంకా తృప్తి కలగకపోతే వాళ్ళు వైశ్యులు కాదు. ఇలాగా గురువు గారు ఏం చెప్పారంటే, అంటే మనం మన కర్మలు బట్టి మనం వాటిని బట్టే పుట్టాము. కాకపోతే మన జన్మలు ఉన్నాయి. ఈ కులాలు, ఈ జన్మలు నేను ఇవన్నీ విభజించానని భగవానుడు చెప్తున్నాడు. అయితే మన ఆరాన్ని బట్టి మనం చూసుకుంటే, మన ఆరాన్ని బట్టి మన యొక్క గుణాలు ఉన్నాయి, తెలుస్తాయి. ఇప్పుడు క్షత్రియ కులంలో పుట్టినంత మాత్రాన వాళ్ళు సత్వగుణంలో ఉన్నారని కాదు అందరూ. శూద్ర కులంలో పుట్టిన వాళ్ళందరూ తమో గుణంలో ఉన్నారని కాదు. వైశ్య కులంలో పుట్టిన వాళ్ళందరూ రజోగుణంతో ఉన్నారని కాదు. మన యొక్క ఆరాన్ని బట్టి ఇప్పుడు మనం అనేక కులాల నుంచి వచ్చాం. మనందరం ఇప్పుడు మనం ఎంతో మంది ధ్యానం చేస్తున్నాము. ధ్యానం చేసే వాళ్ళందరూ ఒకే కులం నుంచి వచ్చారా, ఒకే వర్ణం నుంచి వచ్చారా? కాదు కదా. మనం శూద్ర కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటాము, వైశ్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటాము,
క్షత్రియ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటాము, బ్రాహ్మణ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటాము. మరి అందరూ ఓ దరి చేరాం కదా, అందరూ ఓ దరి చేరి ధ్యానానికి వచ్చాం కదా. అంటే ఇక్కడ మన ఆరాని బట్టి మన యొక్క ఆ గుణాలు అనేవి తెలుస్తాయి అని చెప్తున్నారు. మన యొక్క ఆరా మన యొక్క గుణాల్ని ప్రతిబింబింప చేస్తుంది. ఇక్కడ కలర్స్ చెప్పారండి. ఏంటంటే తమో గుణంతో ఉన్నప్పుడు క్రోధంతో ఉంటామంట. దాన్ని బట్టి నల్లటి ఎర్ర రంగుగా మన ఆరా ఉంటుంది. తమో గుణంగా అభివర్ణించారు నల్లటి ఎర్ర రంగుని. నల్లటి ఆరెంజ్ కలర్, ఆ ఆరెంజ్ కలరు రజోగుణం. ఇంకొకటి వైలెట్ రంగు, ఇది క్షత్రియ వర్ణం, సాత్విక వర్ణంగా అభివర్ణించారు. పసుపచ్చ రంగు శుద్ధ సాత్విక స్థితి, పసుపచ్చ రంగు శుద్ధ సాత్విక స్థితి. ఇది నిర్గుణం, నిర్గుణ స్థితి పసుపచ్చ రంగు. అంటే మన యొక్క ఆరా కలర్స్ నల్లగా ఎర్ర రంగు, నల్లటి ఆరెంజ్ కలరు, తర్వాత వైలెట్ కలరు, తర్వాత ఊదా కలరు, ఊదా అదే వైలెట్ కలరే ఊదా కలరు, ఊదా రంగు. ఎప్పుడైతే మనం నిర్గుణ స్థితికి, అసలైన ఆ పరమాత్మ స్థితికి చేరుకున్నామో అప్పుడు మన ఆరా ఎలా ఉంటుందంటే బంగారు వర్ణంగా ఉంటుంది. ఆ బంగారు రంగులో మన ఆరా కనిపిస్తుంది అనమాట. ఈ ఆరాని బట్టి మన యొక్క గుణాలు అనేవి తెలుసుకోవచ్చు. మనం ఏ స్థితిలో ఉన్నాము అనేది మన ఆరాని బట్టి, వాళ్ళ ఆరాని వాళ్ళు చూసుకోగలరు కొంతమంది. ఇప్పుడు ఎదుటి వాళ్ళ ఆరాని కూడా మనం గుర్తించగలుగుతాము. ఇప్పుడు కొంతమంది మన దరిదాపులకు వస్తుంటే అసలు తట్టుకోలేరు. గురువు గారు ఉన్నారండి. గురువు గారు ఒక్కొక్క చోటకి వెళ్తే అస్సలు ఆయన భరించలేకపోయేవారు అనమాట. ఆ వాతావరణం కానీ ఒక్కొక్క మనిషి పక్కకు వస్తే చిరాకు పడిపోయి కోప్పడిపోయేవారు. అంటే వాళ్ళ యొక్క ఆరా పట్టి అది జరుగుతూ ఉండేదన్నమాట. మనకు కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నిన్న ఈ బాలాత్మ, యవ్వనాత్మ, ప్రౌఢాత్మ వీటి గురించి కూడా తెలుసుకున్నాము. అంటే నిన్న మేడం నిర్మలా మేడం క్వశ్చన్ వేశారు. అంటే మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నామండి, మన దేహానికి అనేక రూపాలు మారినట్టే మన ఆత్మ కూడా మార్పులు చెందుతూ ఉంటుందని. దేహము ఈ జన్మలోనే బిడ్డగా పుట్టి కొంచెం ఎదిగి బాలికగా, తర్వాత యవ్వనంలోకి వచ్చి, తర్వాత వివాహం చేసుకుని ప్రౌఢ దశలోకి వచ్చి మనకి ఈ శరీరంలో మార్పులు, ఈ శరీరంలో మార్పులు ఎలా జరుగుతాయో మన ఆత్మ కూడా అలాగే దశలు దశలుగా బాలాత్మగా, యవ్వనాత్మగా, ప్రౌఢాత్మగా, వృద్ధాత్మగా, విముక్తాత్మగా, తర్వాత పూర్ణాత్మ స్థితికి చేరుకుంటుంది. అంటే ఇది మన దేహం యొక్క స్థితులు ఈ జన్మలోనే మార్పులు జరుగుతున్నాయి. మన దేహము ఈ జన్మలోనే పుడుతుంది, పెరుగుతుంది, ఆ ముసలిదైపోతుంది, నశించిపోతుంది. ఈ దేహాన్ని యొక్క మార్పులు ఎలా జరుగుతున్నాయో నువ్వు వీటికి దుఃఖపడటం లేదు కదా. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి తీరస్థ త్రణముహ్యతే. అంటే ధీరుడైన వాడు ఈ మార్పులు, దేహానికి జరిగే మార్పుల్ని ఎలా అంగీకరిస్తున్నాడో మన యొక్క మరణాన్ని కూడా అలాగే అంగీకరిస్తాడు అని మనకి సాంఖ్యయోగంలో శ్లోకంలో చెప్పారండి. అంటే మన దేహంలో ఈ మార్పులు జరుగుతున్నాయి. ఒక బాలికగా, ఒక యవ్వన దశకు వచ్చి, మళ్ళీ వివాహం చేసుకుని ప్రౌఢ దశకు వచ్చి, మళ్ళీ వృద్ధులుగా అయ్యి, తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాం. దానికి ఎవరు ఈ మార్పులకి ఎవరు దుఃఖపడట్లేదు కదా. నేను చిన్నపిల్ల ఎదిగితేనే మనం ఆనందంగా స్వీకరిస్తాం. ఎదగకుండా అలా ఉండిపోతే ఏంటండి డాక్టర్ దగ్గరికి పరిగెడతాం. ఈ పెట్టేంటండి
10 ఏళ్ళ పిల్ల అలాగే ఉండిపోయింది, పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉండిపోయింది, అసలు మార్పు రావట్లేదు, ఇదేదో అది అన్నెసరీ అని మనం అర్థం చేసుకుంటాం. అది సహజం కాదు, అసహజత్వంతో ఉంది ఈ బిడ్డ అని వెంటనే కొన్నేళ్లు చూసి మనం ఏం చేస్తాం, డాక్టర్ దగ్గరికి పరిగెడతాం. అంటే ఒక బాలుడుగా గాని ఒక బాలికగా ఉన్న బిడ్డ యవ్వన స్థితికి వచ్చి యవ్వన స్థితిలోనికి రాకపోతేనే ఆ శరీరంలో జరగాల్సిన మార్పులు జరగకపోతేనే అసహజత్వంగా భావిస్తాం. మార్పులు జరగడమే సహజత్వంగా మనకు తెలుసు. ఎప్పుడు ఏ వయసుకి ఏ మార్పు జరగాలో ఆ మార్పు అన్ని మనకు తెలిసింది కదా. అది అసహజత్వము, మార్పు జరగకపోతేను అని. మరి దానికి దుఃఖపడట్లేదు మనం, మార్పు జరగకపోతేనే దుఃఖపడుతున్నాం. అలాగే మన యొక్క ఆత్మ కూడా కొన్ని జన్మలు బాలాత్మగా అక్కడ నేర్చుకుంటాం. అంటే ఒక పసిబిడ్డ, ఇప్పుడు మనం భౌతికంగా చూడటానికి మన ఇంట్లో పసిబిడ్డ ఎలా ఉంటుంది, అలాగా పసిబిడ్డకి అన్ని నేర్పిస్తాం కదా మనం. ఎలా తినాలి, ఎలా తాగాలి, ఎలా నడవాలి, అన్ని నడక నేర్పిస్తాము, తినడం నేర్పిస్తాము, అన్ని నేర్పిస్తాం కదా. అలా మనం బాలాత్మగా కొన్ని జన్మలు వచ్చి నేర్చుకుంటాం. తర్వాత యవనాత్మగా కొన్ని జన్మలు వచ్చి నేర్చుకుంటాం. తర్వాత ప్రౌఢాత్మగా కొన్ని జన్మలు, అంటే ప్రౌఢ దశలో మనం భౌతికంగా ఈ శరీర పరంగా చూస్తే ప్రౌఢ దశలో ఎలా ఉండాలి, బాల్య దశలో ఎలా ఉండాలి, యవ్వన దశలో ఎలా ఉండాలి, వృద్ధ దశలో ఎలా ఉండాలి, ఈ మార్పులు ఎలాగో అలాగే మనం కొన్ని జన్మలు అనమాట. ఆత్మకి ఏంటంటే బాలాత్మగా కొన్ని, యవ్వనాత్మగా కొన్ని, ప్రౌఢాత్మగా కొన్ని, వృద్ధాత్మగా కొన్ని, తర్వాత వృద్ధాత్మ నుంచి విముక్తాత్మగా కొన్ని, ముక్తిని పొందుతాం. ఆ ముక్తిని పొందిన తర్వాత పూర్ణాత్మగా, ఇలా మన జన్మలు దశలు మారుతూ ఉంటాయి, మన ఆత్మ యొక్క దశలు మారుతూ ఉంటాయి. మన ఇంట్లోనే పుట్టిన వాళ్ళు, ఇప్పుడు భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉంటారు. భార్య స్థితి వేరండి, భర్త స్థితి వేరు, బిడ్డల స్థితులు వేరు. అంటే ఒకళ్ళు బాలాత్మ అవ్వచ్చు, ఒకళ్ళు యవ్వనాత్మ అవ్వచ్చు, ఒకళ్ళు ప్రౌఢాత్మ అవ్వచ్చు, ఒకళ్ళు వృద్ధాత్మ అవ్వచ్చు. నేర్చుకోవడానికి పుట్టాము అని ఎందుకు చెప్పారు? ఇక్కడ ఈ బాలాత్మ ఈ ఈ మిగిలిన వాళ్ళ నుంచి నేర్చుకుంటుంది. ఇంట్లో ఒక వృద్ధాత్మ ఉంటే ఆ వృద్ధాత్మ నుంచి మిగిలిన వాళ్ళందరూ నేర్చుకుంటారు. ఒకరి నుంచి ఒకరి జ్ఞానాన్ని పొంది ఎదగడానికి మన కుటుంబంలో ఇలా ఎంచుకుని పుడతాం అనమాట. రకరకాల స్థితుల వాళ్ళు ఒకే కుటుంబంలోనికి వచ్చి, ఎందుకంటే ఈ ఆత్మ పరిణతి చెందాలి. నేను బాలాత్మగా ఉన్నాను, లేకపోతే యవ్వనాత్మగా ఉన్నాను, నేను పరిణతి చెందాలి అంటే నా నా బిడ్డ అయి ఉండొచ్చు వృద్ధాత్మ, ఆ బిడ్డని నువ్వు నాకు బిడ్డగా రా, నువ్వు నాకు కూతురుగా రా అని తెచ్చుకుంటాం మనం. తెచ్చుకుని అప్పుడు ఆ బిడ్డ నుంచి మనం ఆ జ్ఞానాన్ని పొంది మనం కూడా మార్పు చెందుతాము. ఈ విధంగా మన యొక్క ఈ జన్మల్లో మనం ఈ భూమి మీదకి వచ్చిన ఈ జన్మల్లో ఈ మార్పులు చెందడానికి, ఈ పరిణతి, ఆత్మ యొక్క పరిణతి కోసమే మన యొక్క కుటుంబాలు, ఈ భార్య భర్త పిల్లలు అత్త మామ తల్లి తండ్రి, ఇవన్నీ కూడా. అందుకనే గురువు గారు చెప్పిన, కృష్ణ భగవానుడు చెప్పిన సంసారాన్ని వదిలిపెట్టి సన్యాసంలోకి వెళ్ళమని చెప్పలేదు. సన్యాసంలోకి వెళ్తే ఇవేమీ నేర్చుకోలేరు మీరు నేర్చుకోవడానికి వచ్చారు, వీళ్ళందరినీ ఎంచుకుని తెచ్చుకున్నారు ఎదుగుదల కోసం, ఆత్మ ఎదుగుదల కోసం. అందుకని మనం ఈ అందరితోనూ ఆ కష్టాన్ని నష్టాన్ని భరిస్తూ దాని నుంచే నేర్చుకుంటాము. మొన్న అంటే ఇంతకు ముందు చెప్పింది అనుకోండి, మొన్న ఉగాదిలో వేశారు గురువు గారు, కష్టము నష్టము అవమానము, ఈ కాన్సెప్ట్. ఎప్పుడు పిరమిడ్ మాస్టర్స్ కష్టాన్ని నష్టాన్ని అవమానాన్ని అన్నిటినీ భరిస్తారు. ఎందుకంటే ఒక కష్టం నుంచి నేర్చుకుంటాం, ఒక నష్టం నుంచి నేర్చుకుంటాం, ఒక అవమానం నుంచి నేర్చుకుంటాం. సన్మానం అందరికీ ఆనందంగానే ఉంటుందండి, కానీ ఎవరి నుంచైనా ఒక అవమానించబడినప్పుడు ఆ అవమానాన్ని తట్టుకోగలగ స్థితి మనం పెంచుకోవాలి. మధురం మధురం అంతా మధురం, మధురం మధురం సర్వం మధురం, ఆత్మ మధురం పరమాత్మ మధురం, మానం మధురం అలమానం మధురం,
స్నేహం మధురం పంతం మధురం జననం మధురం మరణం మధురం. అన్నిటినీ మధురంగా తీసుకోమన్నారు. ఆత్మ మధురమే, పరమాత్మ మధురమే, దేహము మధురమే, ఆత్మ మధురమే, సర్వము మధురమే, సన్మానము మధురమే, అవమానము మధురమే, రెండు మధురమే. స్నేహము మధురమే, బంధము మధురమే, జననం మధురమే, మరణం మధురమే. ఇందులో ఏది మధురం కానిది ఏదీ లేదు, అన్ని మధురమైనవి. ఈ జన్మ మధురం. ఓ జన్మ తీసుకున్నాము, ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాను, హాయిగా ఎంజాయ్ చేస్తూ, ఆ కష్టం నష్టం అవమానం ఏం జరిగినా దాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ మనం ఈ జన్మని ఎదుగుదల కోసం ఉపయోగించుకోవాలి. మరణించాం, ఓ అది మధురమే, మన సమయం అయిపోయింది, అమ్మయ్య ఈ భూమి మీద మన పని అయిపోయింది, ఈ జన్మ అయిపోయింది, హాయిగా ఇంకొక జన్మకి వెళ్ళిపోతాం అని పైలోకాలకి వెళ్ళిపోతున్నాం, మన లోకాలకి మనం వెళ్ళిపోతున్నాం, మన ఇంటికి మనం వెళ్ళిపోతున్నాం, అది మధురమే. స్నేహము మధురమే, ఎందుకంటే ఆ స్నేహితుల ద్వారా మనం ఎంతో హ్యాపీగా ఉంటాం. మన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మన ఫ్రెండ్స్ దగ్గర బంధాలు మధురమే. మన కుటుంబ బంధాల్లో కూడా మనం నా నా భర్త, నా పిల్లలు, నా అత్త మామ, తల్లి తండ్రి అంటూ ఈ బంధాల్లో అక్క చెల్లి, ఇవి మధురమే. ఇక్కడ ఉన్నంతసేపు దీన్ని మధురంగా తీసుకోవాలి, అక్కడ దాన్ని మధురంగా తీసుకోవాలి. అంటే ఎక్కడికక్కడ దేని దాన్ని వదిలిపెట్టేస్తూ ఉండాలి, అప్పుడు అన్ని మధురంగానే ఉంటాయి. సన్మానము మధురమే, అవమానము మధురమే. ప్రతి దాన్ని మనం మధురంగా తీసుకోవాలి అండి. మనం ఇంకొక శ్లోకానికి వెళ్దాము. 4వ అధ్యాయం 18వ శ్లోకం అండి. కర్మణ్యః కర్మయః పశ్యేత్ అకర్మణి అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృత్స్య కర్మకృత్ కృష్ణ కర్మకృత్. అంటే కర్మణ్య కర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృష్ణ కర్మకృత్. అంటే కర్మలలో అకర్మను, అకర్మలలో కర్మను దర్శించేవాడే బుద్ధిమంతుడు, అతడు సర్వ కర్మలను ఆచరించినట్లే. మనము ఎలా చూడాలట? కర్మలలో అకర్మను చూడాలి, అకర్మలో కర్మను చూడాలి. కర్మలలో అకర్మను చూడమంటున్నాడండి, అకర్మలో కర్మను చూడమంటున్నాడు. అలా చూడగలిగిన వాడు అన్నిటినీ ఆచరించినట్లేనట. అంటే ఇప్పుడు మనం చేస్తున్న పనులు అవి అకర్మగా భావించాలి, అంటే ఏ పని చేయనట్టుగా భావించాలి. ఏ పని చేయకుండా ఉన్నాము అనుకున్న దాన్ని ఒక పనిలాగా భావించాలి. కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుందండి ఇది. అకర్మలలో కర్మను, కర్మలో అకర్మను చూడాలి. అంటే పని, ఇప్పుడు కర్మ అంటే ఏంటి? పని. మనం చేసిన పనిని ఏమి చేయలేనట్టుగా చూడాలి. ఏమి చేయకుండా ఉన్నదాన్ని, అకర్మగా ఉన్నదాన్ని కర్మగా చూడమని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మనం పనులు చేస్తున్నాము, ధర్మాలు నిర్వర్తిస్తున్నాము, ఇవన్నీ కూడా నిష్కామ కర్మ స్థితిలో ఉండి, ఇది నేను చేస్తున్నానంటేనే కర్మ. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది నేను చేస్తున్నాను, ఈ పని నేను చేస్తున్నాను, ఇది వీళ్ళకి నేను ఇది ఇస్తున్నాను అనుకుంటేనే కర్మ అవుతుందంట. ఆ కర్మ అదే మనకి పాపాన్ని పుణ్యాన్ని కలిగించేది. నేను చేస్తున్నాను, ఇది నేనే చేస్తున్నాను అని మనం చేసే పనులన్నీ కూడా, అంటే నేను ఈ పని చేయడం వల్ల నాకు పుణ్యము, ఈ పని చేయడం వల్ల పాపము అని అనుకోకపోయినా నేను చేస్తున్నాను అనే భావం, ఈ భావంతో మనం చేసే పనులన్నీ మనకి పుణ్యాన్ని ఇస్తున్నాయి, మనం తప్పు చేస్తే పాపాన్ని ఇస్తున్నాయి. ఈ పాప పుణ్యాల మధ్యన ఉంటున్నాము, అది కర్మ.
ఆ కర్మలో అకర్మని చూడమంటున్నాడు. అకర్మని చూడడము అంటే నిష్కామ కర్మయోగం. ఇది కేవలం నేను నిమిత్త మాత్రుడిని. నా చేత నడిపించబడుతుంది. నా చేత చేయించబడుతుంది. అప్పుడు అది నీకు కర్మగా ఉండదు. అకర్మగా మారిపోతుంది. దాని వలన నీకు ఎటువంటి పాప పుణ్యాలు అంటవు. అంటే ఏ పని చెయ్యకపోతే మనకు కర్మయోగంలో చెప్పాడండి. ఏ పని చెయ్యకపోతే అకర్ముడుగా ఉంటావు. కానీ అకర్ముడుగా ఉండొద్దు. అకర్ముడుగా ఉండడం కుదరదు. ఈ భూమి మీద జన్మ తీసుకుని వచ్చాకను. నువ్వు కర్మ చెయ్యాల్సిందే. ఎందుకంటే నువ్వు తినడానికి, తాగడానికి, కనీసం నువ్వు ఈ భూమి మీద ఈ శరీరంతో ఉండాలంటే ఏదో ఒక పని చేయకుండా ఎలా ఉంటావు? తినడం పనే, నడవడం పనే, పడుకోవడం పనే. ఇవన్నీ కూడా పనులే కదా. ఏ పని చేయకుండా ఉండడం అనేది సాధ్యం కాదు అని మనకి చెప్పారు. అంటే ఏ పని చేయకుండా ఉండలేము మనము. పని చెయ్యాల్సిందే ఈ భూమి మీద. కానీ ఆ చేసే పనిలో అకర్మను చూడమంటున్నాడు. అంటే కర్మ లేదు అక్కడ, ఏ పని లేదు. అంటే ఇక్కడ నేను చేస్తున్నాను అనుకుంటేనే మనకు కష్టం, నష్టం, అవమానం ఇవన్నీను. నేను చేస్తున్నాను అనుకుంటే ఇది నా చేత చేయించబడుతుంది అంటే అక్కడ ఏ పని మనం చేయడం లేదు. ఇక్కడ అంతా చూడండి, మన భావం, మన భావంలోనే ఉంది మొత్తం. ఈ కర్మయోగం అంతా మన భావంలోనే ఉంది. కర్మ, నిష్కామ కర్మ, ఈ రెండు కూడా మన భావంలోనే ఉన్నాయి. మన భావాన్ని మార్చుకుంటే మన భవిష్యత్తు మారుతుంది. అంటే ఇప్పుడు మనం చేసే పనులన్నీ ఇలాగే చేస్తున్నాము. కాకపోతే అది నేను చేస్తున్నాను అనుకుంటే నువ్వు ఇంకా కర్మలోనే ఉన్నట్టంటే ఆ పాపపుణ్యాల యొక్క ఆ ఫలాల్ని నీకు అంటుకుంటూనే ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు కర్మలో అకర్మను చూసావో, నువ్వు చేసే ప్రతి పని కూడా నేను కాదు, నా చేత చేయించబడుతుంది, నాలో ఉన్న ఆ దివ్యత్వమే నన్ను నడిపిస్తుంది, ఆ ఇదంతా కూడా నన్ను నడిపించేది ఆ పరమాత్మే అనే స్థితిలో మనం పనులు చేసినప్పుడు అది నీకు ఎటువంటి కర్మను అంటుకోదు. దీన్నే కర్మచక్రం దిగిపోవడం అని చెప్తారండి. అంటే ఇంకా అది నీకు ఎటువంటి కర్మను అంటించదు, ఎటువంటి దోషాన్ని కలుగజేయదు. ఆ భావనతో ఆ స్థితిలో మనం చేసే పనులు చేయమంటున్నారు. అది కర్మలలో అకర్మను చూడడం. అకర్మలో కర్మను చూడమంటున్నాడు. అంటే ఇప్పుడు మనం అకర్మ ఏ పని చేయట్లేదు, ధ్యానం చేస్తున్నాం, కళ్ళు మూసుకుని కూర్చున్నాం. పూజ కూడా కర్మేనండి. పూజ కూడా కర్మే. ఎందుకంటే పనే కదా. పూజ కూడా దేవుడి దగ్గర కూర్చుని పువ్వులు పెట్టాలి, మంత్రాలు చదవాలి, పుష్పాలు వేయాలి. ఇది కూడా ఒక పనే. అకర్మగా ఉండేది ఏదంటే ధ్యానం. ఏమీ చేయకుండా కళ్ళు మూసుకుని కూర్చోదేంటి? తపస్సు, ధ్యానం. ఇది అకర్మ. అంటే మనం ఏమీ చేయట్లేదు, ఏమీ చేయక్కర్లేదు. ధ్యానం అంటే ఏంటి? ఏమీ చేయక్కర్లేదు. కళ్ళు మూసుకోండి, చేతులు రెండు కట్టేయండి, కాళ్ళు రెండు కట్టేయండి, నోరు కొట్టేయండి. మనం ఏం చెప్తాం? చెవులు వినిపించినా పట్టించుకోవద్దు. అంటే ఇక్కడ చెవులు ఆ బయట ఏమైనా శబ్దాలు గాని, ఎవరైనా మాటలు గాని వినిపించినా పట్టించుకోవట్లేదు. నోరు మాట్లాడట్లేదు, చేతులు ఏం చేయట్లేదు, కట్టేసాం, కాళ్ళు కట్టేసాం. ఇప్పుడు ఎలా ఉంది మన స్థితి? ఏ పని చేయట్లేదు. ఇదే పని కాదు. ఖాళీగా హాయిగా మన కోసం మనం లోపలికి వెళ్ళి అంతర్ముఖమయ్యి కూర్చుంటున్నాము. ఇలా కళ్ళు మూసుకుని మన లోపలికి అంతర్ముఖ ప్రయాణం చేస్తున్నాము. ఏ పని చేయట్లేదు. కానీ ఇది అకర్మగా అనుకుంటున్నాము. కానీ అకర్మలో కర్మను చూడండి. అంటే మనం చేస్తున్నాం, ఇది కూడా చేయట్లేదని అనుకుంటున్నాము. ధ్యానం అంటే ఖాళీగా ఉండడం, ధ్యానం అంటే మనం ఏమీ చేయకపోవడం. కానీ చెయ్యకపోవడం కాదు, ఇక్కడ చేస్తున్నాం. ఏం చేస్తున్నాము? అకర్మ. ఇది అకర్మే. కానీ ఇందులో కూడా మనం సాధన చేస్తున్నాము, ఒక పని చేస్తున్నాము, సాధన చేస్తున్నాము, మనం అంతర్ముఖం అవుతున్నాము. ఇది కూడా అంతర్ముఖ సాధన. అందుకని ఇది చూడడానికి ఏమీ లేనట్టు కనిపిస్తుంది. కూర్చున్నారు వీళ్ళు ఖాళీగా, ఆ ఖాళీ కళ్ళు మూసి కూర్చున్నారు అన్నట్టు కనిపిస్తాం. కానీ ఇది కూడా ఒక పని. అందుకని ఇది అకర్మైన ఈ అకర్మలో కర్మను చూడండి.
కర్మలో అకర్మని చూడండి. కర్మలో అకర్మని, అకర్మలో కర్మని ఎవరైతే చూస్తారో వాళ్ళు అన్నిటిని ఆచరించినట్లే అని చెప్తున్నారు. అర్థమైందండి? కన్ఫ్యూజన్ గా ఉందా? సాక్షి తత్వంగా ఉండమని చెప్తున్నారు. చివరికి ఏంటంటే ఇప్పుడు మనం ఏ పనులైనా చేసేటప్పుడు మనం చేసుకుంటూ వెళ్తున్నాము, కానీ లోపల మనం పరమాత్మని తెలుసుకున్నప్పుడు ఆ పరమాత్మ ఏం చేస్తాడు? సాక్షి తత్వంతో ఉంటాడు. మనం ఒక సాక్షిలాగా ఉండాలి. అలాగా జరిగే వాటిని అన్నిటినీ కూడా ఒక సాక్షిలాగా చూస్తూ ఉండాలి. సాక్షి తత్వంతో ఉండాలి. అదే కర్మలలో అకర్మ. సాక్షి తత్వంతో ఉండడమే కర్మలలో అకర్మ. మనం ఆ సాధన సాక్షి సాధన, ధ్యానం కూడా సాక్షి సాధనే. మనం చేసే పనుల్లో కూడా సాక్షి సాధనను అలవాటు చేసుకోవాలి. అంటే మనం ధ్యానంలో ఏం చేస్తున్నామంటే ఏం జరిగినా ఒక సాక్షిలాగా గమనించమని చెప్పారు. నువ్వు నీ లోపల అంతర్ముఖమై కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు నీ లోపల ఏం జరిగినా దాన్ని ఒక సాక్షిలాగా గమనించంతే. ఇది ఎలా గమనిస్తున్నామో మనం చేసే పనుల్లో కూడా ఒక సాక్షిలాగా ఉండి నువ్వు పనులు చేసుకుంటూ వెళ్ళు. ఆ పనులన్నిటిని ఒక సాక్షి తత్వంతో చెయ్యి. అదే అకర్మలలో కర్మలలో అకర్మ, అకర్మలో కర్మ. మనం దీని నుంచి ఏమి నేర్చుకోవాలంటే సాక్షి తత్వాన్ని అలవర్చుకోవాలి. ఒక సాక్షిలాగా ఉండడాన్ని మనం సాధన చెయ్యాలి. కృష్ణ కర్మకృత్ అన్నారు. అంటే ఇది ఇంతకు ముందు చెప్పారు. కృష్ణుడు ఏం చెప్పాడు? తను చేయవలసింది లేదు, పొందవలసింది లేదు అని చెప్పాడు. అంటే నేను చేయవలసింది చేసేసాను, పొందవలసింది పొందేసానని. మనము అలాంటి స్థితికి చేరుకోవాలి. అంటే కానీ అయినా నేను కర్మలు చేస్తున్నాను, చెయ్యవలసింది లేదు, పొందవలసింది లేదు, అయినా కర్మలు చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను? లోక కళ్యాణార్థం చేస్తున్నాను అని చెప్పాడు. అలాగే మనం కూడా ఒక సాక్షి తత్వంతో ఆ కృష్ణ కర్మకృత్ అలాగా ఒక సాక్షి తత్వంతో మన పనులన్నిటిని లోక కళ్యాణార్థం చేసే పనులు కూడా. కొంతమంది ఏం చేస్తారంటే లోక కళ్యాణం కోసం చేసేటప్పుడు కూడా మనకు వచ్చేస్తుందండి ఇగో. దాన్ని ఏమంటారంటే ఆధ్యాత్మిక అహంకారం అంటారు. దాన్ని ఎవరు తీయలేరు. ఇంకా అది ఆధ్యాత్మిక అహంకారం అని కూడా తెలియదు మనకి. నేను ఆధ్యాత్మికతలో మామూలుగా ఉన్నప్పుడు అహంకారం తెలుస్తుంది. స్పిరిచువాలిటీలోకి వచ్చాక కూడా నేను అబ్బో నేనే ఇంత చేసేస్తున్నాను, నేనే అంత చేసేస్తున్నానే అని అహంకారం వచ్చేస్తూ ఉంటుంది ఎప్పుడు. అందుకే ఎరుకుతూ ఉండాలని బుద్ధుడు ఎందుకు చెప్పాడు? ఎప్పుడు ఎరుకుతూ ఉండమని. అదే ఎప్పుడు మనల్ని అరిషడ్ వర్గాలు పొంచే ఉంటాయి మన వెనకాల. ఆ అహంకారం వచ్చేసినా కూడా చాలా మళ్ళీ మన స్థితులు డౌన్ అయిపోతాయి అనమాట. అహంకారం వచ్చినప్పుడు మన స్థితులు డౌన్ అయిపోతాయి. అందుకని ఎప్పుడూ ఎరుకుతూ ఉండాలి. ఆధ్యాత్మికంగా మనం చేసే పనులు కూడా నేను చేస్తున్నాను కాదు. అందుకే లోక కళ్యాణార్థం ఒక సాక్షి తత్వంతో చేయమని ఎందుకు చెప్పారు? నా చేత చేయించబడుతుంది, ఇది నేను చేయడం లేదు. ఓ యజ్ఞం ఎంత బాగా చేశారనండి అని ఎవరైనా అంటే అది కేవలం మేము ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే కదా. అంతే కదండి. ఇప్పుడు ఒక కార్యం జరిగింది, ఒక లోక కళ్యాణ కార్యం జరిగింది, లేకపోతే ఒక కుటుంబ కార్యమే జరిగింది, అక్కడ కూడా నువ్వు ఒక ఇన్స్ట్రుమెంట్ లా ఉండు. నీ ఇంటిలో ఇది ఎంత అద్భుతంగా జరగాలో అంత అద్భుతంగా జరుగుతుంది. నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అండి అది. కేవలం మనం ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా మారిపోతే ఇంటి పని అయినా అంతే, బయట పని అయినా అంతే, తేడా ఏం లేదు. రెండిట్లోనూ సాక్షితత్వంగా నువ్వు ఒక ఇన్స్ట్రుమెంట్ లా ఉండు. నీ దేహాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వదిలే. అప్పుడు ఆ పరమాత్మ నీ కుటుంబాన్ని ఎలా నడిపించాలో నడిపిస్తాడు. ఇక మనమేం తీర్చిదిద్దేస్తున్నాం అనుకుంటాం. మనమేం తీర్చిదిద్దలేము ఈ మనుషుల్ని. మనమేం మార్చలేము, మనం తీర్చిదిద్దలేము. మనం ఎప్పుడైతే ఒక ఇన్స్ట్రుమెంట్ గా మారిపోయామో మన ద్వారా ఆ పని చేయించబడుతుంది. వాళ్ళకి ఏది అందించబడాలో మన ఇంట్లో సభ్యులకైనా సరే వాళ్ళకి ఏది అందించబడాలో అది అందించబడుతుంది. మన ఇంటి పనులైనా సరే, లోక కళ్యాణ కార్యక్రమాలే కాదు, ఇంటి పనులైనా సరే ఒక సాక్షి తత్వంతో మనం ఉన్నప్పుడు ఆ పని మన చేత చేయించబడుతుంది.
ఎంత అద్భుతంగా చేయించాలో అంత అద్భుతంగా చేయిస్తుందండి. మనం సరెండర్ అయిపోవాలి. ఇది మాత్రం మనం నేర్చుకోవాలి. సరెండర్ కావడమే సాక్షితత్వము. గురువుగారు అన్నారు, మా అబ్బాయి పెళ్లికి అప్పటికి మా అబ్బాయికి పెళ్లి కుదిరిందండి. కుదిరిందని గురువు గారి దగ్గరికి వెళ్ళాము. అంటే చాలా తక్కువ టైంలో ఆషాఢం చివరిలో పెళ్లి కుదిరింది. ఆషాఢం కాదు, ఇంకా ఆషాఢ మాసం 10 రోజులు ఉందనగా కుదిరింది. శ్రావణ మాసంలో వస్తుండగానే ముహూర్తాలు వచ్చేసాయి. ఇంకా ఒక 1 మంత్ టైం ఉందంతే. ఆ గురువు గారు అప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు. వెళ్ళామన్నమాట. గురువు గారి దగ్గరికి వెళ్ళి అలా హైదరాబాద్ మేము షాపింగ్ కి వెళ్దామని గురువు గారిని కలిసి ఆయనకి మా కోడల ఫోటో అది చూపించి ఇలా పెళ్లి కుదిరిందని చెప్పడానికి వెళ్ళాం. వెళ్తే మేము రమ్మని అనలేదు ఆయన. ఆయన అసలు వచ్చే స్థితిలో కూడా లేరు. కేవలం సార్ ఇలా పెళ్లి కుదిరింది సార్ అని చెప్పామంతే. ఆయన ఏమన్నారంటే, మీ ఆశీర్వాదంతో వాళ్ళ పెళ్లి జరగాలి సార్ అని అన్నారు. అంటే ఆయన ఏమన్నారంటే, మేడం నేను రావడానికి ప్రయత్నిస్తాను, ఒకవేళ నేను రాకపోయినా మీరేమనుకోవద్దు అని చెప్పారు. ఆయన కండిషన్ చూసి మనం ఎలా అడుగుతామండి? ఎక్కడున్నా ఆయన ఆశీర్వాదం ఉంటుంది. మన దగ్గరకు వచ్చి మన ఇంట్లోకి వచ్చి ఆయన అక్షంతలు వేసి ఆశీర్వదిస్తేనే ఆశీర్వాదం కాదు. మనమైనా సరేనండి, ఎవరినైనా ఆశీర్వదిస్తే అనుకుంటాం, వెళ్ళి అక్షంతలు వేసినని మనసులో ఆ మంచి ఆలోచన లేకపోతే అది ఆశీర్వాదం కాదు. మనం ఎక్కడో జరుగుతుంది కార్యక్రమం, మనం వెళ్ళలేకపోయినా కానీ వాళ్ళని ఎక్కడుండి మన మనసు ద్వారా ఆశీర్వచనం ఇవ్వచ్చు వాళ్ళకి. అది గురువులు ఇస్తారు. అలాగా అలాగే ఆయన ఎక్కడున్నా ఆశీర్వచనం ఉంటుంది. అందుకనే మీ ఆశీర్వాదంతో వాళ్ళకి పెళ్లి కావాలని అడిగాను. గురువు గారు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను, రాకపోయినా మీరేమనుకోవద్దు అని చెప్పారనమాట అండి. అయితే కానీ చకచక ఒక నెలలలో పెళ్లి ఏర్పాట్లన్నీ, నేను ఒక యజ్ఞ కార్యక్రమం ఎలా చేస్తానో పెళ్లి ఏర్పాట్లు కూడా అలాగే చేశాను. ఇక్కడేం లేదండి, ఇది ఎలా చేయాలి అది ఎలా చేయాలి ఆలోచన ఏమి లేదు. చేసుకుంటూ వెళ్ళిపోయాను అంతే పని. ఈ యజ్ఞాల్లో పాల్గొంటూ ఆ వర్కులు చేస్తూ ఉంటాం కదా, ఈ పెద్ద పెద్ద కార్యక్రమాలకి వాటికి ఎలా వర్క్ చేస్తానో మా అబ్బాయి పెళ్లికి కూడా నేను అలాగే ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను అంతే. ఇక్కడ ఆలోచన ఏం లేదు, ఏ టెన్షన్ లేదు, ఏ ఒత్తిడి లేదు. చూసి అందరూ ఆశ్చర్యపోవడమే, ఇంత తక్కువ టైంలో మ్యారేజ్ చేసి నువ్వు అసలు ఏ టెన్షన్ లేదేంటి, ఎటువంటి టెన్షన్ పడట్లేదని. సరిగ్గా పెళ్లి కొడుకుని చేసిన రోజు మా ఇంట్లో ఎనర్జీ లెవెల్స్ చాలా అద్భుతంగా మారిపోయాయండి. ఎప్పుడు బానే ఉంటాయి, ఇంకా హైయర్ ఎనర్జీస్ వచ్చేసాయి. ఆ గురువు గారు వచ్చారని నాకు అర్థమైంది. అప్పుడు గురువు గారు శరీరాన్ని వదిలిపెట్టేశారు, కానీ గురువు గారు వచ్చారు హాస్టల్ గా. ఆయన సమక్షంలోనే మా అబ్బాయి పెళ్లి జరిగింది. అలాగే కళ్యాణ మండపంలో కూడా, ఫంక్షన్ హాల్లో కూడా, మా ఫంక్షన్ హాల్లోనే మా అబ్బాయి పెళ్లి జరిగింది. ఫంక్షన్ హాల్లో కూడా ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయంటే చాలా హైయర్ ఎనర్జీస్ అండి. పెళ్లికి వచ్చిన వాళ్ళు, అసలు ధ్యానం తెలియని వాళ్ళు కూడా ఇక్కడ ఏదో ఒక డిఫరెంట్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకున్నారు. అంటే ఒక ఆనందకరమైన వాతావరణం, ఆ వాతావరణంలో ఎనర్జీస్, ఒక ప్రశాంతత. ఎవరి పెళ్ళను ఇలాంటి ప్రశాంతతను చూడలేదు, ఎంత బాగుందో అని చెప్పేసి. ధ్యానం తెలియదు వాళ్ళకి, ఏం తెలియదు, ఎనర్జీస్ గురించి తెలియదు, తెలియని వాళ్ళు కూడా మాట్లాడారు. ఇంకా తెలిసిన వాళ్ళైతే సరే సరే. ఇప్పుడు ఒక యజ్ఞం చేస్తుంటే ఎనర్జీస్ ఎలా వస్తాయండి? ఆ యజ్ఞంలో ఇప్పుడు మన యజ్ఞానికి వెళ్ళినప్పుడు అదే ఎనర్జీస్ అలాగే. అంటే అక్కడ పరమ గురుమండలంతా, సప్త ఋషులంతా వచ్చారు ఆశీర్వచనానికి. పరమ గురుమండలంతా అక్కడికి వచ్చారని నాకు అర్థమైంది ఆ వివాహం జరిపించడానికి. అంత చక్కగా నన్ను చూసైతే, ఏంటి అసలు నువ్వు కొడుకు పెళ్లి చేస్తున్నట్లేదు, ఎంత ఎంజాయ్ చేశానండి ఆ ఆ పెళ్లిని గాని, ఆ ఈవెంట్స్ కానీ ఏదైనాను. ఆ అసలు నువ్వు కొడుకు పెళ్లి చేస్తున్నట్లేదు, ఎంత హ్యాపీగా ఉన్నావు, అసలు ఎటువంటి టెన్షన్ లేదు నీకు అని చెప్పి అందరూ అడగడమే. అదే మన ఇంటి కార్యాన్ని కూడా మనం ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా మారిపోయినప్పుడు ఆ పరమ గురువులు, ఆ పరమాత్మ మన ద్వారా ఆ పని జరిపించేస్తాడు. కానీ మనకి భయం ఏంటంటే
అలా ఉండిపోతే ఎలాగా అనుకుంటాం, కానీ ఎలాగా కాదు. మన మన బుర్రను ఉపయోగిస్తేనే ఎలాగో ఇబ్బందులు జరుగుతాయి. ఆ భగవంతుడికి వదిలేస్తేనే అది ఇంకా అద్భుతంగా జరుగుతుంది. అది నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ చేశానండి. అందుకని ప్రతి ఒక్కళ్ళు మనం సాధన ద్వారా మన జ్ఞానాన్ని పెంచుకుంటూ మనం ఒక సాక్షి తత్వానికి ఎదగాలి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ మాస్టర్స్. ఎంతసేపు మీరు ఎంతో చక్కగా ఓర్పుగా నేను చెప్పిన మాటల్ని విన్నందుకు, ఈ శ్రీమద్ భగవద్గీత జ్ఞానాన్ని అందుకున్నందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మేడం. నేను నేను చేయటం లేదు అనే దృష్టితో మీరు ఉన్నారు కాబట్టి మీకు బరువు అనిపించలేదు. మీరు చేసే కార్యక్రమం ఈజీగా అయిపోయింది. భగవంతుడి మీద భారం వేశారు కాబట్టి ఈజీగా అయిపోయింది. మీరు హ్యాపీగా ఉండగలిగారు. అదే మీరు అనుకొని చేసినట్టయితే అదొక టెన్షను, బరువు, బాధ అన్ని ఉండేయండి. అది లేకుండా చేశారు కాబట్టి హ్యాపీగా ఉండగలిగారు. అంతే కదా మేడం? అవునండి, అవును మేడం. మరి కర్మలో అకర్మను చూడటం అంటే ఏంటంటే ముందు తొందరగా నేను అనేది వస్తుందండి. నేను చేశాను అని చెప్పని అనటం జరుగుతూ ఉంటది ఎక్కువగా. అదేంటంటే అది రావాలి అంటే ధ్యాన సాధన ఎక్కువ పెంచితేనే కానీ అది దానిలోకి వెళ్ళగలుగుతాం. సాధనలోనే ఉంది మేడం. సాధనేనండి, ఆ, మనం సాధన పెంచుకుంటూ పోవాలి. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఏదైనా నేను అనేది కూడా నేను అనే దాంట్లోనే అహంకారం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఒక అతనికి ఒక కోడిపుంజు ఉంటే ఆ కోడిపుంజు పూత ఇని అందరూ లేచి ఊరంతా తింటూ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, వాళ్ళ పొలం పనులు అన్ని సక్రమంగా చేసుకుంటున్నారు నా కోడిపుంజు వల్లే అని చెప్పి నా కోడిపుంజుని పోసేసాడంట. అది అది చనిపోయిన తర్వాత కూడా తెల్లారి నుంచి కూడా ఎవరి పనులు వాళ్ళు చక్కగా అదే టయానికి లేస్తున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అహంకారం అనేది అలా చేస్తుంది. నేను అనే దాన్ని అలా చేస్తుంది. మనం భగవద్గీతలో తెలుసుకోవాల్సినవి చాలా అద్భుతమైన విషయాలు మనం ఎన్నో తెలుసుకోవచ్చు అండి. మనం మారటానికి ఎంతో అవకాశం ఉంది భగవద్గీత తెలుసుకుంటే. మనం మలుచుకోవటానికి ఎంతో అద్భుతమైన సారం ఉందండి దాంట్లో. థ్యాంక్ యూ మేడం. మీ అమృతమైన అమృత గుళికలు మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మేడంతో మాట్లాడండి. యశోద గారు, యశోద గారు అడ్మిట్ చేసుకోండి. లీలావతి గారు, యశోద గారు నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నమస్తే. మీరు భగవద్గీత కాకుండా భగవద్గీతలో ఎన్నో రకాలు చెప్తుంటే అవన్నీ కూడా చాలా బాగున్నాయి. శైలుడి గురించి అవన్నీ కూడా చాలా చాలా వివరంగా చాలా బాగా చెప్తున్నారు మీరు. ఒక భగవద్గీత కాదు, వాటికి సంబంధించిన అన్ని కూడా చెప్తుంటది. చాలా బాగుంటుంది మేడం. చాలా ఉంది మేడం. నిర్మల మేడం, నేను మీకు సప్త ఋషులు వచ్చారు అని అనగా మేడం చెప్తుంటే అనుకుంటున్నాను నేను ఇప్పుడు అని భావన మీరు పెట్టగానే నిజంగా వచ్చి అక్కడ కూర్చున్నట్టుగా కనిపించినట్టు మనకి అయ్యింది. దుర్య స్థితిలోకి వెళ్ళి సప్త ఋషులు వచ్చారు మన దగ్గరికి. మేడం, లీలావతి గారు, నాగరత్నం గారు అడ్మిట్ చేసుకోండి. నాగరత్నం గారు,
నమస్తే మేడం. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే నమస్తే నమస్తే. భగవద్గీత చాలా చాలా బాగా చెప్తున్నారు మీరు. ఓకే. కృష్ణుడు కృష్ణుడు ఎంత ప్రేమ ఉంటే కూడా, ఎంత ఫ్రెండ్స్ చిన్నతనం నుంచి ఉంటే కూడా, ఆయన వచ్చిందాక శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయనకు అనుగ్రహించలే. అంటే మనము ఆ భగవంతుని దగ్గరికి పోవాల్సిందే ఎవరైనా. ఒకరితోనికి పోతేనే మనము మన స్నేహము అనేది నిలుస్తుంది. ఎవరైనా అంతే, ఒకరికొకరు ఉండాల్సిందే, ఖచ్చితంగా పోవాలి, రావాలి. చాలా చాలా బాగా చెప్పారు. ఇంకా ఎవరు వైశ్యులు, శ్రూతులు, మళ్ళీ క్షత్రియులు, బ్రాహ్మణులు, ఎవరు ఎలా ఉన్నా భగవంతుని నడవడికలో ఉంటే అన్ని మనం సరిదిద్దుకుంటాము అని ఒక నాకు తెలిసింది. ఎవరైనా సరే, శ్రద్ధులైనా సరే మంచి మార్గంలో ఉంటే వాళ్ళు భగవంతుని స్వరూపులే. ఏ బ్రాహ్మణుడు మంచి మార్గంలో లేకపోతే అది ఫేస్ అన్నట్టు ఒక అది చాలా చెప్పారు. చాలా చాలా బాగా చెప్తున్నారు మీరు. ధ్యానంలో ఉంటే అన్ని ప్రతిదీ మనకు అన్వయిస్తాయి, అది ఆటోమేటిక్ వస్తాయి ధ్యానం చేస్తుంటే. ఏమా నిన్న నాది ఇది అయిపోయింది, పూజ అయ్యే వరకు ఛార్జింగ్ అయిపోయింది. కొద్దిగా పనిలో ఛార్జింగ్ చూసుకోలేను. ఉదయం పూజ కరెక్ట్ పూజ అయింది, ఛార్జింగ్ ఇంకా 3 ఉండే, ఇంకా 3 ఇవి ఉన్నాయి. ఇంకా కొంచెం చూసి ఇంకా బంద్ చేసిన. నిన్న నేను వినలే. నెట్ ఆగిపోయింది మేడం, నాది కూడా నెట్ ఆగిపోయింది, అందుకని చెప్పలేకపోయాను. అది నిజంగా వచ్చి కూర్చున్నారు మేడం, చుట్టూరు వచ్చి కూర్చున్నారు మేడం. ఆవిడ పూజ చేయించిన సేపు కూడా వచ్చి కూర్చున్నారు మాట. అదే వేదాద్రి మహర్షి అన్న అతనేంటి, మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, మీ గురువులను మీరు తెలుసుకో అన్నప్పుడు మనం పితామహ బ్రహ్మ ఋషి పితామహ పత్రిజీ గారు కూడా వచ్చి కూర్చున్నట్టుగా నిజంగా కనిపించారు. నాకు ఒకటి అర్థం కాలేదండి, మీరు ధ్యానంలో పూజ చేశారా, నిజంగానే పూజ చేశారా? ధ్యానం చేసాం మేడం. అప్పుడు ధ్యానంలో స్థితికి వెళ్ళమన్నారు. అది అప్పుడు ధ్యానంలో పూజేనా మేడం చెప్పింది? ధ్యానంలో పూజ మేడం, ధ్యానం చేసాం. నిన్న నేను క్లాసు వింటున్నాను, సార్ పెట్టిన వీడియో చూస్తాను. అక్కడ ఇలాగా పూజ చేసుకుంటూ అక్కడ ముందు ధ్యానం చేయటం అయిందండి. ముందు ధ్యానం చేసిన తర్వాత పూజ చేసుకోవటం అయింది. ముందు ధ్యానంలో ఉన్నాం, కనిపించారు మేడం నాకు. అదే వచ్చి కూర్చున్నట్టుగా ఆ ధ్యానంలో కనిపించారు మేడం. అదే స్థితికి వెళ్ళి ధ్యానం చేయమన్నారు. అప్పుడు మన ఋషులు అందరూ వచ్చారు అని చెప్పారు. నిజంగా అలా వచ్చి కూర్చున్నట్టు అనుభవం వచ్చింది. అది అదండి. చాలా బాగుంది. అంటే మన చుట్టూ ఎప్పుడు వస్తారో ఋషులు అంటే అది మళ్ళీ నాకు జ్ఞాపకం వచ్చిందన్నమాట. ఎప్పుడు మనకు సాయితా ఉంటారు అని అంటుంటే నిజంగా ఉన్నారు అలా అని తెలిసింది నాకు. గారు మాట్లాడండి. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. మీరు ఇవాళ ఆత్మల గురించి చక్కగా చెప్పారు. నేను అడిగిన క్వశ్చన్కి బాగా అర్థమైంది. ఆత్మలు అంటే ఏంటి, అదే బాలాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ అనేవి ఆత్మలు. అది నా మనసులో తలుస్తూనే ఉండేది పద్దాకాను. ఈ ఆత్మలు ఈ రకంగా మన ఈ జన్మలోనే ఉంటాయా, ఇంకా ఎన్నెన్ని జన్మల నుంచి తెచ్చుకుంటున్నామా అని చెప్పి ఒక
క్వశ్చన్ ఉంటానే ఉండేది. ఇవాళ క్లియర్ అయ్యింది. తర్వాత ఓకే, థ్యాంక్ యూ. పత్రిజీ గారు చెప్పింది ఒకసారి ఎక్కడో విన్నా, మానం మధురం అవమానం మధురం అన్నది. అవమానం మధురం అనేది నాకు ఎంత నచ్చుతుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ మాట. ఆ, ఎవరు ఏమన్నా సరే మనం పట్టించుకోకుండా మనం నవ్వుతా మన ఆ స్థితిలో ఉన్నాం అంటే గనక ఎంత అద్భుతంగా ఉంటుంది, నిజంగా ఎంత మంచి మాట అనిపిస్తుంది నాకు. అట్లాగే ఆ కర్మలు కూడా ఎంత అద్భుతమైన మాట అండి అది. ఆ కర్మలు చేస్తూ ఆ కర్మలు నేను అంటే ఇక దాంట్లో మొత్తం పూర్తి అసలు నేను లేను, నేను అంతా నీదే అని అనుకుంటున్నప్పుడు ఇంక మనకి ఏం కావాలంటున్నా. అది అది నిజంగా ఎంత అద్భుతం అంట, అద్భుతమైంది. అలాగే మరణంలో కూడా మనం అసలు బాధపడాల్సిన అవసరం ఏముంది అసలు మరణిస్తే గనక? కొంచెం కూడా లేదు. అవి మనం తెలుసుకోక ఈ దీంట్లో కొట్టుమిట్టాడుతూ అయ్యో వాళ్ళు లేరే, వెళ్ళిపోయారే, ఉన్నారే, అంతే, అంతవరకే. అది కూడా ఎంత మధురంగా ఉంది అని అనిపిస్తుంది నిజంగా మాటలైన దగ్గర నుంచి. నిజంగా ఎంత అద్భుతమైన మాటలండి ఈ మాటలు నిజంగాను. ఆ? మనం తెలుసుకుంటే గనక అట్లాంటి మాటలు ఆ, ఆ, మన జీవితాలను మారుస్తాయి అన్నమాట. దాంట్లోకి వెళ్ళగలిగి తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళ ధ్యానంలో నుంచి నేను తొందరగా బయటికి రాలేకపోయాను. మీరు చెప్పేది వింటానే ఉన్నాను, ఇంట్లో కూర్చుంటే కళ్ళు తెరిచినప్పుడు, నెమ్మదిగా కళ్ళు తెరిచి వచ్చినప్పుడు మీరు వేసుకున్న డ్రెస్ గ్రీన్ డ్రెస్, నాకు కనపడింది పింక్ కలర్. జుట్టు పింక్ కలర్ కనపడింది. మీ తల మీద ఒక గోల్డెన్ కలర్ లో కనపడింది నాకు. ఎందుకో కొంతమందిదే అట్లా కనపడుతుంటాయి నాకు. వాళ్ళు ఆరాలు అందరికీ కనపడు, కొంతమంది ఎందుకో అలా కనపడుతూ ఉంటుంది. ఒక్కొక్క మాస్టర్స్ వచ్చినప్పుడు చూస్తుంటాను. ఆ మాస్టర్స్ కొంతమంది ఏమో చాలా వయసు అయిన ముసలాళ్ళలాగా, వాళ్ళ గడ్డాల మీసాలు ఉన్నట్టు. ఆడాళ్ళేమో కొంతమంది మగాళ్ళలాగా కనపడతారు, మగాళ్ళేమో ఆడాళ్ళలాగా కనపడతారు. ఇట్లా కనపడతా ఉంటారు. మరి ఎందుకు కనపడతారో తెలియదు నాకు. ఇవాళ నాకు అలా కనపడింది మీది చూడంగానే. థ్యాంక్ యూ అమ్మా. ఉమ్. ఆ ధ్యానంలో నుంచి బయటికి రాగానే చూస్తాను. ఇవాళ చెప్పింది క్లాస్ చాలా బాగుందమ్మా, అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. పద్మా విజయ్ గారు మాట్లాడతారా? పద్మా విజయ్ గారు. తర్వాత నిన్న మర్చిపోయాను, వీళ్ళు చెప్తున్నారు కదండి, అది పూజ కాదండి, పూజ కాదు. అదేంటంటే వేదాద్రి మహర్షి మాకు ఈ ధ్యానంలో మాకు ధ్యానం చేసేటప్పుడు ఎవరైనా, ఆయన ఏంటంటే చాలా పూరిస్థితి, లక్షలు ఆ రోజుల్లో లక్షలు సంపాదించినటువంటి మనిషి పూర్తిగా 3 రూపాయలు పుట్టు అమ్ముకొని బతికే స్థితికి ఆయన వచ్చారనమాట. వచ్చినప్పుడు అప్పుడు ఆయన ఏంటి అసలు ఈ పేదరికాన్ని నేను ఎలా పోగొట్టాలి, ఏ రకంగా చెయ్యాలి అని చెప్పి ఆయన తపస్సు చేసి 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 చేసినప్పుడు తనకి దొరికినటువంటి ఒక అద్భుతమైన మంత్రం అన్నమాట అది. దాన్ని 108 సార్లు ఒక దీపం వెలిగించి ఆ దీపం దగ్గర కూర్చుని అందరం కూర్చుని ధ్యానం చేసిన తర్వాత ఒక కాయను, కొంచెం వాసన వచ్చే పూలు, కొంచెం అక్షంతలు చేతిలో పట్టుకొని ఒక్కసారి అవ్వగానే 108 సార్లు చదవాలి కదా, ఒక్కసారి అవ్వగానే ఒక చోట కుప్పలాగా పెట్టాలి. పెట్టి కొంచెం పాయసం కూడా చేసుకోవాలి. తర్వాత ఒక దారం అన్నమాట, పసుపు దారం మన చేతికి కట్టుకోవటానికి, అవి కూడా అక్కడ పెట్టుకొని దాంట్లోకి అన్నిటికీ ఈ ఇది పవర్ అక్కడికి వస్తుంది అనమాట, వాటిలో కూడాను. అందుకని అది చేస్తారు. 108 సార్లు చేస్తే అది మన పేదరికాన్ని పోగొడుతుంది. అంటే పేదరికమే కాదు, ఆరోగ్యము, మనకి ఏదైతే ఉన్నాయో అటువంటి సమస్యలను తీర్చడానికి ఆ మంత్రాన్ని ఆయన తయారు చేశారనమాట. అది మన జనబాహుళ్యానికి అందజేశారు. అందుకని మన జీవంలో వాళ్ళకి నాకు ఇది చెప్పాలి అనే కోరికతోటి చెప్పానన్నమాట. నిన్న వసంత నవరాత్రుల్లో శుక్రవారం కదా, అందుకని ఇలా చెప్తే సరే ఆయన ఒప్పుకున్నారు. బాగా చేయించానా చేయించలేదు అది ఇక పైన ఉన్న గురువులకి నా చేతనైంది నేను చేయించాను. అది ఇదే అదే అంటే నిన్న వీడియో తర్వాత చూసానండి. నేను నిన్న క్లాస్ చెప్పింది వీడియో చూస్తుంటే మేడం ఇంకా పూజ దగ్గర ఉండి ఆరతిస్తూ పూజ చేసుకుంటూ కనపడ్డారు. అందుకని నేను నాకు ధ్యానమా, మీరు పూజ చేస్తారా, అది ధ్యానంలో పూజ అని నాకు అర్థం కాక అడిగాను. అదే ధ్యానంలోనే, అది ధ్యానంలో స్థితికి వెళ్ళి మనం అవి చెయ్యాలన్నమాట, ధ్యాన స్థితికి వెళ్ళి. అదే
థ్యాంక్ యూ అమ్మా. నమస్తే మేడం, కుటుంబ సభ్యులకు అందరికి. నమస్తే. నమస్తే సార్. నిన్న నిర్మలా మేడం చేపించింది కదా మేడం పూజ. నిర్మలా మేడం మీ మీట్లో ఉన్నారు మేడం. నిర్మలా మేడం, చెప్పండి. మీరు సంకల్పంతో చేపించారు మేడం, అంతే. అది మీరు దేవుడు చెప్పారు కాబట్టి మాకు అందరికీ అది నేర్పించారు. అది తప్పు ఒప్పు అనేది మనలో ఏం లేదు మేడం. సంకల్పం కరెక్ట్ గా ఉండేటప్పుడు మీ భావన ఏంటి? అందరము సుఖంగా ఉండాలా, అందరం బాగుండాలా అనే సంకల్పంతోనే చేపించారు. ఆ సంకల్పం ఎందుకు వచ్చిందంటే మనకు ఆ గురువు గారు మీకు చెప్పారు కాబట్టి మనము దీంట్లో ఉన్నాం కాబట్టి, సప్తఋషులు దాంట్లో ఉన్నాం కాబట్టి మనకు ఆ దారి చూపించాడు మేడం. మాకు తెలిసినంత వరకు తప్పు ఒప్పు అంటూ ఏముండదు మేడం. అది సంకల్పం అందరూ నీట్ గా చేశారు. పూజ బాగా జరిగింది. అందరూ సంతృప్తిగా చెందారు మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. అండి పద్మా విజయ్ గారు. అందరు కూడా సంతోషంగా పూజ చేశారు. అదే మేడం, అంతా 2:30కి లేచి ఆ టయానికి ఇంట్లో పూజ చేసుకొని అంటే అప్పటికి అందరికి సంకల్పం కావాలనే కాదు మేడం చేసేది, అంతే కదా. పూజ ఒకటే కాదు, ఆడోళ్ళకు అది పాసి కసువు అనేది కూడా ఉంటుంది. అది ఊడ్చేసుకోవాలి, ఊడ్చి నీట్ గా కడుక్కోవాలి. అది అదే మేడం, మేమే 2:30కి లేచి మాకే సరిపోలేదు మేడం. 2:30కి లేచి ఇద్దరం లేచి 2:30కి సరిపోలేదు మాకే. ఇద్దరం చేస్తే అది అది ఏదో ఒక పూజ దీపం పెడతాము అంటే అది ఊడ్చేసుకోవాలి ఫస్ట్. కాసి కసువు అని అంటారు కదా పెద్దలు. అదే మేడం, కసువు కాల ఇల్లు తుడుచుకోవాలా. ఈ పూజ మన ఇంట్లో ఏదైనా పండగ వచ్చేప్పుడు ఎట్లా చేస్తామో అదే విధంగా చేసుకోవాలి మేడం. అది సంకల్పం. అదే విధంగా నీకేం పాలు పోయినా మేడం తోటి మాట్లాడండి అమ్మా, భగవద్గీత గురించి మాట్లాడండి. మేడం మేడం 2 శ్లోకాలు ఇన్నాను. పాప కాలేజీకి ఇచ్చిపెట్టాలంటే అటు ఇన్నేసిపోయినాను మేడం. అది పరిస్థితి మేడం. చెప్పింది మేడం. ఇప్పుడు మనసులో ఒకటేంటి మేడం, గుణం పెద్దోళ్ళు అంటారు, గుణమన గొప్ప ఉండాలా, కులమన గొప్ప ఉండాలా అన్నట్టు. ఇప్పుడు తారతమ్యం అనేది మనసులో కింద భిక్ష వాళ్ళు కూడా ఉంటారు కొందరికి. అతనికి ఎవరో వాళ్ళ ఎదుటి వ్యక్తికి బాధ కలిగినప్పుడు అతని దగ్గర ఉండి పోయి ఇస్తారు మేడం. అతనికి పోయి సాయం చేస్తాడు. అది సహనం గుణం ఉండాలి, మనసులో గుణం ఉండాలి. ఎంత ఎత్తు ఉంటే ఏముంది మేడం? గుణం సరి లేనప్పుడు ఎవరు ఎన్ని కోట్లు ఉన్నా ఎంత ఉన్నా కూడా అవసరం లేదు మేడం. మనసు బాగుండి దానం చేసాడో గొప్పోడు. అదే గుణంతో తేడా, అంతే కాదు మేడం. ఓకే అండి. నమస్కారం మ్యామ్, అన్నపూర్ణ మ్యామ్. నమస్తే అండి. చాలా సంతోషం మ్యామ్. అసలు మళ్ళీ మళ్ళీ వినాలి మ్యామ్. యూట్యూబ్ లో మళ్ళీ వింటాము. చాలా హ్యాపీగా ఉంది వింటుంటే. నిన్ననే నిన్న అనుకున్నాను మ్యామ్, నేను మధ్యాహ్నం క్లాసెస్ చెప్తాను నేను. మా పాప వచ్చి 3కి 2 to 3కి క్లాస్ మెడిటేషన్, తర్వాత చెప్పాలి ఇంకా. అయితే నేను అలా అయిపోతుంది, నాకేమో చాలా ఆకలి అవుతుంది. మార్నింగ్ పూజ చేశాను, మార్నింగ్ నుండి ఏం తినలేదు. మా పాప అన్నం పెట్టుకొని కూర పెట్టేసి వచ్చి ఇస్తుంది నాకు, నువ్వు అన్నం తింటూ చెప్పు, ఆకలి అవుతుంది కదా నీకు, మార్నింగ్ నుండి ఏం తినలేదు అని. అంతకు ముందు రోజు ఏమో యాపిల్ కట్ చేసుకొని తీసుకొని వచ్చింది. నాకు అనిపించింది, నేను వాళ్ళ పాప ఎంత 5th క్లాస్, వాళ్ళే నేను చూసుకోవాలి కదా, వాళ్ళే నన్ను చూసుకుంటున్నారు. నాకు ఎంత అసలు ధ్యానంలోకి వచ్చినప్పటి నుండి నాకు టెన్షన్స్ అన్ని పోయాయి. చాలా హ్యాపీగా ఉంటున్నా. అంటే నాకు టెన్షన్స్ అంటే వాళ్ళ చదువు కోసం బాగా టెన్షన్ ఉండేది. ఎంత బాగా చదువుతున్నారో, సొంతంగా చదువుకుంటున్నారు. నువ్వు ఇబ్బంది పడకు, నువ్వు క్లాసెస్ చెప్పు, అందరు హ్యాపీగా ఉంటున్నారు కదా అని. అంటే ఫోన్స్ పర్సనల్ గా ఫోన్ చేసి కూడా ఇది ఇంకెలా సంకల్పం పెట్టుకోవాలి, ఈ ప్రాబ్లం ఎలా తీసుకోవాలి, మనం ఎలా రిమూవ్ చేయాలి, ఇంట్లో వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలని కొంతమంది చేస్తారు కదా మ్యామ్. పిల్లలు ఏంటంటే కూడా మార్పు వస్తుంది వాళ్ళకి. నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈ రోజు మీరు అన్నారు కదా పిల్లల ద్వారా కూడా మనం నేర్చుకోగలుగుతామని, నాకు చాలా సంతోషంగా ఉంది. అంతకు ముందు కూడా అనేది మీ ద్వారానే నేను నేర్చుకుంటున్నాను, నాకు చెప్పండి ఏ విషయమైనా అని.
చాలా చాలా సంతోషం మ్యామ్. చాలా హ్యాపీగా ఉంది నాకు మాత్రం నిజంగా ఈ ధ్యానం వల్ల. మెడిటేషన్ చేస్తున్నప్పటి నుండి చాలా నాకు ఇంకా ప్రతి క్షణం సంతోషంగా ఉంటున్నాను. రిలీఫ్‌గా ఉంటుంది. హ్మ్. అంతకుముందు అంత కన్‌ఫ్యూజన్ ఉండేది. ఏంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు అని. భయమేసేది. ఇప్పుడైతే మాస్టర్ చెప్తారు మళ్ళీ మనకు శైలేష్ రెడ్డి మాస్టర్ చెప్తారు కదా! ఆ మాస్టర్ చెప్పే జ్ఞానం నాకు చాలా యూజ్ అవుతుంది. మా గ్రూప్‌లో చెప్తుంటే అక్కడ చాలా మారుతున్నారు. నిన్ననైతే ఆనంద బాష్పాలొచ్చాయంట. చాలా మంది ఏడ్చేశారు. అబ్బా! మమ్మల్ని ఎంతగా మారుస్తున్నావు. మాలో ఎన్ని మార్పులు తెస్తున్నావు సునీత అని. నిజంగా మాస్టర్‌కైతే ఎన్ని థాంక్స్ చెప్పుకున్నా తక్కువే. థాంక్ యూ సో మచ్ మాస్టర్. మళ్ళీ మీరు చెప్పే పాయింట్స్ కూడా మ్యామ్ అంటే నాకు భగవద్గీతలో ఇవి శ్లోకాలు చదవడం రాదు. మీరు చెప్పే పాయింట్స్ రాసుకొని అక్కడ చెప్తున్నాను. భగవద్గీత మ్యామ్ చెప్తారు. అవన్నీ చెప్తుంటే వాళ్ళు మారుతున్నారు. ఫాలో అవుతున్నారు. చాలా చాలా సంతోషం మ్యామ్. మీ వల్ల నేను నేర్చుకొని వేరే వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మారుతున్నారు. నాకు చాలా చాలా గ్రేట్. మీరు అంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అంతేనా మ్యామ్? చాలా థ్యాంక్ యూ మ్యామ్. చాలా సంతోషం మ్యామ్. అందుకే మీ క్లాస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అసలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఇంకేంటి మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూసుకుంటున్నారు అంటున్నారు. ఇంకేంటి సంతోషమే కదా ఇంకా. అవును మ్యామ్ నిజం. వాటర్ బాటిల్ వాటర్ తీసుకొచ్చి ఇస్తారు. అదే అలా అదే హ్మ్. అంతకంటే చాలా కావాల్సింది థ్యాంక్ యూ ఏంటి? రాజా మ్యామ్. నేను ఇప్పుడు ఈ రోజు క్లాస్‌లో మాట్లాడుతున్నానంటే కూడా అది మీ వల్లనే. థ్యాంక్ యూ మ్యామ్. అదేలేండి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. పద్మజ గారు థ్యాంక్ యూ మాట్లాడతారా? చెప్పండి మ్యామ్. సునీత ఒక ప్రౌఢాత్మగా వచ్చి ఉంటావులే నువ్వు కానీ. హుహు. థ్యాంక్ యూ పద్మజ అమ్మా. గారు ప్రౌఢాత్మగా మారదు గాని. సరే అమ్మా. నమస్కారం అండి. బాబు అనుకున్న గారు. మేడం. నమస్తే. ఈరోజు క్లాస్ బాగుంది మేడం. ఇన్స్ట్రుమెంట్స్ ప్రతిదీ బ్రహ్మకర్మ అనుకోవాలి. ఈ అధ్యాయంలో మరొక శ్లోకం చెప్తాను మేడం, తర్వాత పాట పాడతాను. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాత్రే ప్రాణాపాన సమాయుక్తా ప్రజామ్యహం చతుర్విధం. ఇది భోజనం సమయంలోను, వంట చేసే సమయంలో. మేడం వాయిస్ బ్రేక్ అవుతుందండి. బ్రేక్ అవుతుంది. సిగ్నల్ సరి ఆ, అంటే మాకు కరెంటు లేదు మేడం. అదే ఓకే పాడండి. వీడియో ఆఫ్ చేసుకొని పాడతాను మేడం, ఎందుకంటే కొంచెం వీక్ గా ఉంది కదా సిగ్నల్. గోవింద 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 హరి గోవింద 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 హరి గోవింద 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 గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద ఎని కొలువరే. హరి అచ్యుతాయని ఆడరే పురుషోత్తమాయని పొగడరే
ఆడరే పురుషోత్తమాయని పొగడరే పరమ పురుషాయని పలుకరే పరమ పురుషాయని పలుకరే సిరివరయనుచును చెలగరే జనులు పరమ పురుషాయ పలుకరే సిరివరయనుచును చెలగరే జనులు గోవింద 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 హరి గోవింద 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 హరి గోవింద పాండవ వరదాయని పాడరే అండజవాహుని కొనియాడరే పాండవ వరదాయని పాడరే అండజవాహుని కొనియాడరే కొండల రాయుని కోరరే కొండల రాయుని కోరరే దండితో మాధవుని తలచరి జనులు కొండల రాయు కోరరే దండితో మాధవుని తలచరి జనులు గోవింద 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 హరి గోవింద 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 హరి గోవింద దేవుడు శ్రీ విభుడని తెలియరే శోభలనంతుని కొనియాడరే దేవుడు శ్రీ విభుడని తెలియరే శోభలనంతుని చూడరే శ్రీ వెంకటనాథుని చేరరే శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యప్పుడు బ్రతుకరే జనులు శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యప్పుడు బ్రతుకరే జనులు గోవింద 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 హరి గోవింద 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 హరి గోవింద గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద 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 గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద అని కొలువరే ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా. ధన్యవాదాలు గారు. చాలా హాయిగా ఉంది మేడం, ధ్యానంలోకి వెళ్ళిపోతున్నాం. మీ పాట వింటూ కళ్ళు మూసుకుంటే. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి మేడంతో. అన్నపూర్ణ గారు, మీరు యజ్ఞాలు చేయిస్తుంటారా? యజ్ఞం అంటే ఏంటి? ఏంటి? ఉగాది చేసాం కదా, ఉగాది యజ్ఞం. ఉగాది యజ్ఞం అలాంటివి ఇప్పుడు మామూలుగా యజ్ఞాలు, ధ్యాన యజ్ఞాలు. ధ్యాన యజ్ఞాలా? మామూలుగా యజ్ఞానికి కూడా ఫలితం ఉంటది అంటారు కదా, యజ్ఞం కూడా చాలా మంచి ఇది అంటారు కదా, ఆ యజ్ఞం కూడాను అది కూడా చేయిస్తారేమో. అదే అంటే మనం ఇప్పటి వరకు, ఇప్పుడు మనకి అధ్యాయంలో యజ్ఞాల గురించి వస్తది. అదే అంటే మనం యజ్ఞం అంటే ఇప్పటి వరకు హోమం ఒక సమిధలు వేసి మంత్రోచ్చారణతో చేసేదే యజ్ఞం అని అనుకుంటాము. కానీ యజ్ఞాల్లో చాలా రకాలు ఉన్నాయి. అది అందులో ధ్యాన యజ్ఞం గురువు గారు చేయించేది. ఇవన్నీ కూడా లోక కళ్యాణం కోసమే. ఇప్పుడు లోక కళ్యాణం కోసం అవి చేయిస్తున్నారండి. ఇప్పుడు మనం ఈ యజ్ఞము మన ఇంట్లో వాతావరణంలో
పాజిటివ్ ఎనర్జీ పెరుగుతాయి, ఆ, ఆక్సిజన్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పే చిన్న హోమ్ పాత్ర పెట్టుకుని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అదే ఆ అదే నేను స్వచ్ఛమైన అదే. ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి మనకు దొరికితే కనుక ఆవు నెయ్యితో ఒక గాయత్రి మంత్రాన్ని కానీ ఏదైనా ఒక 10 సార్లు 11 సార్లు అనుకుంటూ రోజు చేసుకోవడం వల్ల మన ఇంట్లో వాతావరణంలో మంచి ఎనర్జీ, ఒక ఆక్సిజన్ శాతం పెరుగుతుంది, పర్సంటేజ్ మంచిగా. మనకి కరోనా టైంలో ఒకసారి చూడండి, ఎవరో ఆ ఎక్కడో యాక్సిడెంట్, కరోనా టైంలో కదా, ఎక్కడో యాక్సిడెంట్ అయితే ఏదో భోపాల్ యాక్సిడెంట్ భోపాల్లో విషవాయువులు వచ్చి పోయి ఆ చుట్టుపక్కల అంతా పాయిజన్ అయిపోతే ఒకళ్ళు మాత్రం క్షేమంగా ఉన్నారు. వాళ్ళు రోజు ఈ హోమ పాత్రతో యజ్ఞం చేస్తారు, అందుకని వాళ్ళ ఇంటికి ఆ వాయువులు రాలేదు అని చెప్పేసి అన్నారు. అంటే అలాగా దాని వల్ల ఉండే ఫలితాలు దానికి ఉన్నాయి. ఇప్పుడు అట్లాంటి ఫలితాలే మనకి ధ్యాన యజ్ఞం మూలం కూడా వస్తాయని అది నా క్వశ్చన్. నేను ఆ ధ్యాన అడిగేది యజ్ఞం ఇంకా ఇంకా మంచి రిజల్ట్ వస్తుందండి. ఇంకా మంచి అంటే అంతమంది కలిసి సామూహికంగా ఒకే చోట ధ్యానం చేస్తున్నాము అంటే ఒకే చోట ఒక పాజిటివ్ ఎనర్జీ ఎంత ఫామ్ అవుతుంది. మన ఇంట్లో మనం ధ్యానం చేస్తే మన ఇంట్లో ఎంతో మార్పులు వస్తున్నాయి కదా, అవును ఎనర్జీ. మరి సామూహికంగా వేల మంది కూర్చుని ఒక ప్లేస్ లో 3 గంటల పాటు ఆ సంగీత ధ్యానంతో చేస్తాను చూడండి. మరి ఆరోగ్యంలో మార్పులు అసలు అందులో కూర్చున్నప్పుడు ఎంతో మంది క్యూర్ అవని ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ చేసుకోవడం, ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. చుట్టుపక్కల ఆ వైబ్రేషన్స్ కొన్ని వేల కిలోమీటర్లు వ్యాపిస్తాయటండి. ఇవి ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశారు వీటి మీద. ఎవరికో ఒక హార్ట్ పేషెంట్ ఆ దగ్గరలో ఈ ఒక 1000 మందితో ధ్యానం జరిగితే ఆ చుట్టుపక్కల ఉన్న ఒక హార్ట్ పేషెంట్ కి చాలా క్యూర్ అయింది అని చెప్పేసి ఎక్స్పెరిమెంట్స్ కూడా జరిగినాయి వీటి మీద. అయితే ఆ వైబ్రేషన్స్, ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది కొన్ని వేల కిలోమీటర్లు వెళ్తాయి అన్నమాట అండి ధ్యానం సామూహికంగా. అందుకే గురువు గారు మరి ఆ ప్రాతకాల ధ్యానం పెట్టి, బ్రహ్మ ముహూర్త సమయం ప్రాతకాలంలో ధ్యానం ఒకళ్ళు చేస్తేనే ఎంతో మార్పు ఉంటే మరి వేల మంది చేస్తే ఎలా ఉంటుందండి? కొన్ని వేల కిలోమీటర్లు వ్యాపిస్తాయి ఎనర్జీస్, ఆ పాజిటివ్ వైబ్స్. ఎంతో మార్పు జరుగుతుంది, మనకు కంటికి కనిపించదండి ఆ మార్పు, హాస్టల్ గా ఎంతో మార్పు జరుగుతూ ఉంటుంది. అది నాకు కూడా అనుభవమేనండి. ఇంట్లో ఈ సప్త ఋషుల ధ్యానం మొదలు పెట్టిన తర్వాత 4:30కి ఇంట్లో మా వారికి కొంచెం ఇది ఉండేది, ఏదంటే యాంజియో చేసి ఆయన ఎప్పుడు 2013లో నుండి మాత్రలు వాడుతున్నారు, టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. వేసుకుంటా ఉంటే ఒక రోజు ఏంటి బీపీ డౌన్ అయింది అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ఆ మాత్రలు మానేయండి అన్నారు. ఆ రోజు జరిగింది ఏంటంటే ఆయన పడుకుని ఉన్న, అంటే నేను వీళ్ళందరూ పడుకునే ఉంటారు వాళ్ళ దగ్గర కూర్చొని చేస్తానన్నమాట. ఆయన బొటన వేలు ఎవరో లాగినట్టు అనిపించిందంట. తర్వాత బాడీ అంతా తడివినట్టుగా అనిపించిందంట. అనిపించి అది తగ్గింది అనమాట. ఇది మాత్రలు వాడక్కర్లేదు అని చెప్పారు. అదే మరి ఇట్లాంటివన్నీ మరి మనకి అనుభవాలు అవుతున్నాయి కదా, అనుభవాలు అవుతున్నాయి. ఇది జనాలు కొంచెం తెలుసుకోవాలి, ధ్యానం అంటే ఏంటి అనేది తెలుసుకుంటే బాగుంటది. ఇప్పుడు మీలాంటి వాళ్ళ ద్వారా బాగా ప్రచారం జరిగితే ఇంకా బాగుంటుంది. ఎక్కువ మంది మీరు చాలా మంచి యజ్ఞాలు చేస్తున్నారు. అది అందరూ కలిసి ఎన్నో కొన్ని వందల మంది వర్క్ చేస్తేనే అటువంటి పెద్ద కార్యక్రమాలు చేయగలుగుతామండి. ఏ ఒక్కరి వల్ల అవ్వదు కదా, వందల మంది అందులో పనిచేస్తారు. కష్టం మనకు బయటకు కనపడేది కొంతమంది కనిపిస్తారు కానీ కనపడకుండా వందల మంది ఉంటారు. అంతేనండి. తెర మీద కనపడేవాళ్ళు కొంతమంది, తెర వెనక కనపడేవాళ్ళు కొంతమంది. అదే మేడం, వెనక ఉండే వాళ్ళ కష్టం చాలా ఉంటదమ్మా. మనం అనుకుంటాం గానీ వాళ్ళ కష్టం. బాత్రూమ్లు కూడా క్లీన్ చేసేవాళ్ళు, బాత్రూమ్లు కూడా క్లీన్ చేస్తూ ఉంటారండి. ఎవరు బాత్రూమ్ క్లీన్ చేసే వాళ్ళు వేరే ఎవరెవరు రారండి, మన వాళ్ళే. వాళ్ళే. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఆయనది చదివినప్పుడు నాకు చాలా అద్భుతంగా అనిపించేది. ఆయన
తన జుట్టుతోటి వెళ్ళి మురికివాడలు క్లీన్ చేసేవారంట ఆయన, రామకృష్ణ పరమహంస. అది తలుచుకున్నప్పుడల్లా మనం చేసేది ఏముందని అనిపిస్తుంది. వాళ్ళకి ఏది కూడా ఋషులంటే వాళ్ళు అంత ఇదిగా ఉంటారు, ఆ జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు అని అనిపిస్తుంది. మనం కొంచెం చెదరించుకుంటాం, ఎట్లాగైనా ఇది అనిపిస్తాం, మనకే ఇది అనిపిస్తుంది. అట్లా అంత ఇదిగా ఆయన చేసేదంటే మరి అవి ప్రపంచానికి ఎంత చక్కగా చాటి చెప్పాడు ఆయన. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మీ అందరికీ. అందరికి థ్యాంక్ యూ. జూమ్ సెషన్ లో ఉన్న ఆత్మీయ మిత్రులందరికీ ఆత్మ నమస్కారాలండి.